కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్. ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఎవరైనా ఈ మాట అనొచ్చు కానీ నువ్వు మాత్రం అనకూడదు. 1 మిలియన్ సబ్స్క్రైబర్లను సంపాదించడం చాలా కష్టం. అరే ఏదో ఒక ఫుడ్ అంటున్నావు, ఏదో ఒకటి స్టార్ట్ చేసి కదంటే అప్పటికి సైలెంట్గా ఉన్నా. ఆల్రెడీ స్టార్ట్ చేశానని చెప్పలేదు. 100 వచ్చాక అక్క నువ్వు మనం చెప్పావు కదా, నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను, 1 సబ్స్క్రైబర్లు వచ్చారక్క అని అన్నాను. నాకు ఫుడ్ తప్ప వేరే తెలియదు, వేరే స్ట్రీమ్లోకి నేను వెళ్ళలేను. నేను ఫుడ్లోనే ఏం చేసినా చేస్తాను. కాలేజీకి వెళ్ళడం తగ్గించి హోటల్స్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంగిన్ ప్లేట్లు మనం తీయాలి, మళ్ళీ ఫుడ్ కింద నుంచి కిచెన్ నుంచి ఇక్కడికి పట్టుకొని రావాలి. వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని కొంతమంది కుర్రోళ్ళు తిరుగుతూ ఉంటారు, వీళ్ళందరూ కాలేజ్ కుర్రోళ్ళు. ఆ కుర్రోడ్లో నేను కూడా ఒకటి చేశాను. అలాగా 600 ప్లేట్లు ఇలా పెట్టేశారు క్లీన్ చేయమని. జ్వరం లాగా వచ్చేసి హెల్ప్ పాడైపోయింది. 2 రోజులు లెగలేదు. నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇండియాలో లైఫ్ ఉందా? మీకు హోటల్ మేనేజ్మెంట్ అనేది బుక్ లో చదివితే రాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. కానీ ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, అంటే హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు చాలా మంది బాధపడతారు అనుకుంటున్నాను గురించి. చాలా టీవీలో చూసి షెఫ్ లైఫ్ ఇంత ఇలా ఉంటదా అనుకొని వచ్చేస్తారు, కానీ రియాలిటీ అలా ఉండదు. అయితే మౌలి ఇవన్నీ కష్టాలు పడిన తర్వాత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడా? ఏదో ఒక రీల్ ఒక ఫ్రెండ్ పంపించాడు. మన విజయ్ దేవరకొండ మూవీలో ఉంటే పెళ్లి చూపుల్లోనే, అరే కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఏం చేసి నువ్వే చూసుకుంటావా అన్న రీల్ వచ్చింది. సరే ఆ రీల్ చూసి నేను ఏం రిప్లై అవ్వలేదు. తర్వాత మాట్లాడుకున్నాం, తర్వాత చూద్దాం. మౌలి నెల సంపాదన మీకు ఆవకాయ బిర్యానీ అండ్ ఉలవచారు బిర్యానీ ఇష్టం. సో ఆ 2 నేను తెప్పించి పెట్టాను. ఉలవచారా నచ్చిందా? 10 కేజీలు తగ్గబోయి 20 కేజీలు పెరిగిపోయాను. ఎప్పుడన్నా మౌలి ఏడవడం జరిగింది? ఈ రోజు దాకా మీరు నమ్ముతారో నమ్మరో, నా ఏవి షేర్ చేసుకోవడానికి కూడా ఎవరు లేరు. కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ షేర్ చేసుకోవడానికి నాకు ఫ్రెండ్స్ కావాలి. నైట్ పడుకున్నప్పుడే ఏడుస్తాను. అంటే గుర్తు చేసుకొని ఏడుస్తట్టున్నావు? గుర్తు తెచ్చుకొని ఏడుస్తాను. ఎందుకంటే కానీ మౌలి ఏదో తెలియని, ఏదో చెప్పని, ఏదో లోపల ఏదో బాధ ఉందనిపిస్తుంది. ఉందా? అంటే లవ్ చేస్తున్నావు ఎవరన్నా? అంటే అవును. రేపు పొద్దున ఏదైనా రెస్టారెంట్ లో పాములు తేళ్లు? అమ్మా నా భయం అయింది. అమోఘం కాదు, నా మాటలే పట్టించుకుంటలేడు కదా అసలు. ఫుడ్ ముంగటుంటే కాదు, నన్ను తినమని చెప్పావా నువ్వు? సారీ. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొని రావడం జరిగింది. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, సో యూట్యూబర్ మౌల్ లివింగ్ లైఫ్. సో మౌల్ లివింగ్ లైఫ్ అసలు ఏందో ఏమో డిఫరెంట్ గా పెట్టిండో మౌలి. సో మీకు అర్థమైపోయి ఉంటది, అంటే యూట్యూబర్ ప్లస్ ఫుడ్ బ్లాగర్. సో హాయ్ బ్రో. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. చాలా బాగున్నావా? సో ఏంది నీ యూట్యూబ్ నేమే నాకు బలగడానికి వస్తలే. మౌల్ లివింగ్ లైఫ్. మౌలి లివింగ్ లైఫ్. సో మౌలి లివింగ్ లైఫ్. అవును. సో అంటే మౌలి లివింగ్ లైఫ్ అంటే ఎట్లా వస్తుంది కాబట్టి కలిపేసావా? ఇప్పుడు మౌలి లివింగ్ లైఫ్ అంటే మళ్ళీ క్యారెక్టర్స్ ఎక్కువైపోతాయి కదా. ఓకే. అంటే ఎల్ఐ ఉంది కాబట్టి ఆ లివింగ్ లైఫ్ కలిపేసాను. కొద్దిగా యూనిక్ గా ఉంటదండి. నిజం చెప్పు, న్యూమరాలజీ దగ్గరికి వెళ్ళి చేపించినావా? అస్సలు కాదు, అదే యూనిక్ గా ఉండాలని చెప్పేసి. అంటే అప్పుడులోని చాలా పేర్లు ఉన్నాయి కదా, యూట్యూబ్ లోని ఏవేవో పేర్లు ఉంటాయి, అందులోని యూనిక్ గా ఉండాలి. మన పేరుని కలిపి చేస్తే యూనిక్ గా ఉంటదని అలా పెట్టా. ఇప్పుడు అదే యూనిక్ గా అయింది. కానీ నిజంగా యూనిక్ అది. మళ్ళీ ఇంకోటి, నీ పేరు ఎవరు యూజ్ చేయలేరు కూడా. అవునవును. సో ఈ థాట్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ చాలా బాగా పెట్టినావు. న్యూమరాలజీ అయితే కాదు కదా? కాదు కాదు, అస్సలు కాదు. నాకు ఏదో కూడా తెలీదు. కాదు, అంటే ఈ జ్యోతిష్యం అవి నమ్ముతావా? అంటే లేదు లేదు, నమ్ము. అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని మౌలికి ఎందుకు అనిపించింది? అంటే
స్టార్టింగ్ అంటే ఫుడ్ అనే కాదు, నాకు స్టార్టింగ్ నుంచి యూట్యూబ్ అంటే చాలా ఇష్టం. అంటే స్కూలింగ్ టైం నుంచి యూట్యూబ్ ఛానల్ 2014-15లోని ఒకటి స్టార్ట్ చేశాను. మల్టిపుల్ ఏవేవో కంటెంట్ పెట్టేవాడిని. బట్ నేను 10th లో ఉన్నప్పుడు బాగా ఫుడ్ సఫారీ, చిల్లీ హంటర్ అని ఇవన్నీ బాగా ఎక్కువ ఫుడ్ షోస్ చూసేవాడిని ఫ్రీక్వెంట్. అంటే టీవీ ఆన్ చేస్తే అదే ఇంకా ఫుడ్ షోస్ చూసేవాడిని. సో దాంతో పాటు మాస్టర్ షెఫ్ వచ్చేది. సో అవన్నీ బాగా ఇన్స్పైర్. మాస్టర్ షెఫ్ హిందీ హిందీ అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ సీజన్ అప్పుడే స్టార్ట్ అయింది. తర్వాత ఇవన్నీ ఇంగ్లీష్ లో కూడా వచ్చేవి కదా మనకి, ఫుడ్ షోస్ చాలా వచ్చేవి. సో అవి చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. సో అప్పటి నుంచి కుకింగ్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది స్కూలింగ్ టైం నుంచి. అప్పటి నుంచి నా ఓన్ గా నేను పిజ్జా బేస్ గానీ పిజ్జాస్ గానీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేవాడిని. సో ఒక్కొక్కసారి ఏంటంటే మా మార్నింగ్ పూట స్కూల్ స్కిప్ చేసి మధ్యాహ్నం స్కూల్ కి ఫ్రెండ్స్ కి పట్టుకెళ్ళేవాడిని చేసి అలా పిజ్జాస్ అలా కూడా పట్టుకెళ్ళేవాడిని. సో అలా స్టార్ట్ అయింది. తర్వాత నేను ఫుడ్ మీద ఇంట్రెస్ట్ తోని హోటల్ మేనేజ్మెంట్ చేశాను. సో దీని తర్వాత అంటే ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేశాను. లైక్ షెఫ్ అవుదాము అన్న ఈ కాన్సెప్ట్ లో చేశాను. సో అప్పుడు మనకు కరోనా స్టార్ట్ అయింది కదా, 2019లోనే అలా స్టార్ట్ అయింది. తర్వాత 2020లో ఆల్మోస్ట్ కరోనా ఎండ్ అయ్యే మా మమ్మీ చెప్పారు, అరే యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఏదో ఒకటి చెయ్యి అని అంటే అప్పుడంతా పబ్జీలు ఆడుకొని టైం వేస్ట్ చేశాను. ఎప్పుడైతే మనకి కరోనా ఎత్తేసే టైం వచ్చిందో 2020 December 20న ఫుడ్ ఛానల్ పెట్టాలని ఆలోచించాను. అంటే ఈ ఛానల్ కాకుండా సెపరేట్ గా ఫుడ్ కంటూ ఒక ఛానల్ పెడదామని చెప్పేసి ఈ ఛానల్ పెట్టాను. ఈ ఛానల్ పెట్టేసి దీనికి ఎవరికి చెప్పలేదు అనమాట. ఇప్పుడు మా మమ్మీకి చెప్పాను అనుకోండి ఈ ఛానల్ పెట్టాను అని చెప్పేసి, అరే నువ్వు ఏదో ఒకటి చేస్తావు, ఈ ఛానల్ అంటావు, ఆ ఛానల్ అంటావు, ఇదంటావు, అదంటావు, ఏమీ చేయవని అంటారు. సో ఈ ఛానల్ ఎప్పుడు పెట్టినావు? December 20, 2020 పెట్టాను. 2020లో December 20, అంటే ఇంకా ఇయర్ ఎండ్ అయిపోయింది. అదే సో అప్పుడు పెట్టా. సో మా మమ్మీ అప్పుడు అంటారు కదా, ఆబ్వియస్లీ ఈ ఛానల్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశానని చెప్పలేదు. మళ్ళీ ఏదో ఒకటి చేస్తావు అసలు అంటే సీరియస్ గా చెయ్యవన్న ఇది నా మీద. సో అందుకని ఒక 100 subscribers అయినా వచ్చాక చెప్దాంలే అన్న టైంలోని మా సిస్టర్ చెప్పారు, అరే ఏదో ఒక ఫుడ్ అంటున్నావు, ఏదో ఒకటి స్టార్ట్ చేయొచ్చు కదా అంటే అప్పటికి సైలెంట్ గా ఉన్నా. ఆల్రెడీ స్టార్ట్ చేశానని చెప్పలేదు. 100 వచ్చాక అక్క నువ్వు మనం చెప్పావు కదా, నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను, 1 subscribers వచ్చారు అక్క అని అన్నాను. అప్పుడు మా మమ్మీకి మా అక్కకి తెలియడంతో ఇంకా ఓపెన్ గా చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు దాకా వీడియో రికార్డ్ చేయడం సైలెంట్ గా రికార్డ్ చేసి పోస్ట్ చేసేవాడిని. అంటే తెలియకుండా అది నా ఛానల్ అని ఎలా తెలుస్తుంది? అందులో మౌలి స్టార్టింగ్ ఫుడ్ బాయ్ ఈట్స్ అని అలా పెట్టాను నా పేరు, అంటే ఏమీ లేకుండా. అంటే ఇప్పుడు 100 subscribers లేనిది వాళ్ళ ఫీడ్ లోకి ఎందుకు వెళ్తుంది? సో అప్పుడు మెల్లిమెల్లిగా వాళ్ళకి తెలిసిన తర్వాత ఇంట్లోనే కుకింగ్ రెసిపీస్ అవన్నీ చేసి అలా పోస్ట్ చేసేవాడిని అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా. అంటే ఇంతకు ముందు నువ్వు అనడం జరిగింది, అంటే నువ్వు ఏదో ఒకటి చేస్తావు అని. సో ఈ యూట్యూబ్ ఛానల్ అంటే ఫస్ట్ నువ్వు ఈ నేమ్ పెట్టినావు, దాని తర్వాత మౌలి లివింగ్. తర్వాత అక్కకి నేను చెప్పేశాను కదా, చెప్పిన తర్వాత పేరు మార్చాలి. అంటే ఇప్పుడు ఫుడ్ బాయిడ్స్ అని ఇదని అది ఎవరు చూస్తారు, యూనిక్ గేమ్ అని పెడదాం అని చెప్పేసి ఒక పేపర్ లోనూ 10 నేమ్స్ రాసా. 10 నేమ్స్ రాసి ఒక 2 నేమ్స్, అంటే ఒక నేమ్స్ రాస్తున్నప్పుడే అరే నా నేమ్ తో ఒకటి ఉంటే బాగుంటది అని చెప్పి మౌలితో ఏం రాద్దాం అంటే ఎల్ఐ కనిపించింది. ఆ ఎల్ఐ నుంచి లివింగ్ లైఫ్ పెట్టేశాను. అంటే కొద్దిగా ఫుడ్ బ్లాగ్స్ కి, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కి అన్నిటికీ పనికి వస్తుంది కదా అని చెప్పేసి అందులో నుంచి ఒక 2 నేమ్స్ పిక్ చేసుకోండి. ఇదొకటి ఇంకో నేమ్ ఏదో పిక్ చేశాను. మా అక్కకి చెప్పాను, అక్క ఈ రెండిట్లోని ఏ నేమ్ పెడితే బాగుంటది అని అంటే, అరే నీ పేరు ఇందులో ఉంది కదా ఇదే పెట్టే అని అన్నది. ఇందులో నా నేమ్ ఉంది కదా, అవును కదా, యూనిక్ గా ఉంది అని చెప్పేసి అప్పుడు ఈ మౌ లివింగ్ లైఫ్ అనేది ఛానల్ నేమ్ మార్చేసాను. కానీ నిజంగా చాలా బాగా అది యూనిక్. అంటే నేను స్టార్టింగ్ భయపడ్డాను, మౌ లివింగ్ లైఫ్ అంటే పలకగలరో లేదో, అసలు గజిబిజిగా ఉంటదేమో అనుకున్నాను. నేను కూడా ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే నాకు వచ్చింది. చెప్తున్నా అంటే ఇప్పుడు చాలా మంది ఓకే పలుకుతున్నారు దాన్ని, బట్ అప్పుడైతే నేను చాలా భయపడ్డాను, అంటే పలకడం రాదేమో అని. ఎందుకంటే మౌలి ఏదేదో అనేవారు అంటే అలాగే అయిపోయింది. బట్ ఇప్పుడు అదే ఒక యూనిక్ నేమ్ గా కాదు. ఇప్పుడు నీకు ప్రమోషన్స్ వస్తాయి కదా, ఎవరైనా ఫోన్ చేసి ఫస్ట్ ఏమంటారు? మౌలితో మాట్లాడుతున్నాను అంటారు, లేకపోతే మౌ లివింగ్ లైఫ్ అనేస్తారు. అంటే నేను కొన్ని వీడియోస్ లో చెప్పాను వెల్కమ్ టు మౌ లివింగ్ లైఫ్ అంటాను. సో అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంకా అలవాటు అవ్వడం ఏంటంటే మౌ లివింగ్, మౌ బ్రో అంటారు, కొంతమంది మౌ అని పిలుస్తారు. అంటే అదే షార్ట్ గా అలా పిలుస్తారు. బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది, చాలా మందికి తెలుసు. అంటే ఇప్పుడు మౌలి ఫుడ్ బ్లాగ్స్ అని వేస్తారు, లేకపోతే మౌలి లివింగ్ లైఫ్ అని అలా పిలిచేస్తారు. బట్ ఇప్పుడు ఒక యూనిక్ నేమ్ గా అది నాకు అది చేసినందుకు మంచి ఇదే అనిపించింది నాకు. ఎందుకంటే ఆ పేరు ఎక్కడ లేదు యూట్యూబ్ లో, మనకి ఎక్కడ ఉండదు, మనకి అది సొంతం అయిపోయిందని.
అయితే ఇప్పుడు నువ్వు టెన్త్ నుంచి ఇంట్రెస్ట్ అంటే స్కూలింగ్ లో ఉన్నప్పటి నుంచి కుకింగ్ అని వీటిపైన ఇంట్రెస్ట్. దాని తర్వాత నువ్వు ఇటు సైడ్ హోటల్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళినావు. సో హోటల్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళినప్పుడు అంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏందో తెలుసా నీకు ఫస్ట్? హోటల్ మేనేజ్మెంట్ తెలుసు నాకు. ఓకే. అంటే లైక్ చెప్పాను కదా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా అనుకుంటారు, నేను అలాగే అనుకున్నాను. నేను టీవీలో మాస్టర్ షెఫ్ చూసాను. నాకు ఫుడ్ ప్రిపరేషన్ మీద ఇంట్రెస్ట్ వచ్చి కొన్ని షెఫ్స్ ని అలాగ ఫుడ్ ప్రిపరేషన్ చూసేవాడిని. అరే హోటల్లో ఇలా ఉంటుందా, అరే ఇంత హైఫైగా ఉంటుందా షెఫ్ లైఫ్ అనుకొని నేను అలా అనుకొని జాయిన్ అయ్యాను. అక్కడికి వెళ్ళినాక తెలిసింది ఏంటంటే అరే సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది, హౌస్ కీపింగ్ అనేది ఒకటి ఉంటుంది, క్లీనింగ్ అనేది ఒకటి ఉంటుంది అన్ని తెలిసిన తర్వాత ఓ అమ్మో ఇంకా దాని బదులు కర్నరీ ఆర్ట్స్ నేర్చుకుంటే ఓన్లీ షెఫ్ కోర్స్ ఉంటుంది. ఓకే. బట్ ఏమన్నారు మీరు? కల్నరీ ఆర్ట్స్ దాని అంటే ఏంటి? అంటే కల్నరీ ఆర్ట్స్ అంటే ఓన్లీ కుకింగ్ దీని మీద అనమాట. ఓన్లీ షెఫ్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఓన్లీ కల్నరీ ఆర్ట్స్ నేర్చుకుందాం అనుకుంటారు. ఓకే. సో హోటల్ మేనేజ్మెంట్ ఏంటంటే ఇందులో మనకి సర్వీస్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ డెస్క్ అన్ని ఇంక్లూడ్ అయ్యి వస్తాయి అనమాట. ఓకే. సో మనకి షెఫ్ ఇంట్రెస్ట్ కదా, ఫ్రంట్ డెస్క్ ఎవరు చేస్తారు, హౌస్ కీపింగ్ ఎవరు చేస్తారు అంటే ఇంకా ఓన్లీ ప్రొడక్షన్ ప్రాక్టికల్ ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్ళేవాడిని. ఓకే. తర్వాత హౌస్ కీపింగ్ సర్వీస్లో ఏంటంటే కొద్దిగా ప్లేట్లు ఇవన్నీ ఎత్తాలి, అవన్నీ ఉంటాయి. హౌస్ కీపింగ్ అంటే క్లీనింగ్ అవన్నీ. కాదు ఇది అంటే ఇంటర్న్షిప్ లోనా? కాలేజ్ లో చేపిస్తారు. కాలేజ్ లో చేపిస్తారు అంటే నేర్పిస్తారు. ఎన్ని ఇయర్స్ ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్? 3 years ఉంటుంది. 3 years డిగ్రీ అయితే. డిప్లొమా అయితే 1 year అవుతుందా? ఫస్ట్ నుంచి అంటే మనకి థియరీ క్లాసెస్ అవుతాయి, తర్వాత ప్రాక్టికల్స్, తర్వాత ల్యాబ్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా. మంత్లీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ల్యాబ్, మండే ట్యూస్డే థర్స్డే ఫ్రైడే అలాగా. అంటే ల్యాబ్స్ అంటే హోటల్స్కి వెళ్ళాల్సింది? లేదు, కాలేజెస్ లోనే మనకి పై ఒక ఫ్లోర్ లోని మొత్తం ల్యాబ్స్ ఉంటాయి. ఓకే. సో అక్కడే ప్రాక్టికల్ అలా మనకి కెమిస్ట్రీ ల్యాబ్ అక్కడ ఈ ల్యాబ్స్ అన్నమాట అలా ఉండేవి. బట్ మనం ప్రొడక్షన్ తప్ప మిగతా స్కిప్ కాదు. ఇప్పుడు నేను బైపీసీ ఇంటర్ లో, దాని తర్వాత మాకు డిసెక్షన్స్ ఉంటుండే. అంటే పాములను, వానపాములని, కాక్రోచ్ ని ఆపరేషన్ చేయడం, అంటే ఆపరేషన్ అంటే కట్ చేయడం, డిసెక్షన్ చేయడం ఉంటుంది. మరి మీకు ఎట్లుంటే టమాటా వంకాయ కట్ చేయడమా? అంతే కదా. ఓకే. అంటే తర్వాత కొన్ని క్విజిన్స్ అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఏదో ఒక ఫుడ్ ఐటమ్ అలా నేర్పించడం అలా ఉండేది. ఓకే. ఫస్ట్ నువ్వు ఏ ఫుడ్ ఐటమ్ నేర్చుకున్నావు కాలేజ్ లో? కాలేజ్ లో నేర్చుకుందా, నేను పర్సనల్ గా నేర్చుకున్నా. రెండు చెప్పు. అంటే నేను ఇప్పుడు కాలేజ్ నేను ఎప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ వచ్చి 10th క్లాస్ లో స్టార్ట్ చేశానో ఫస్ట్ పిజ్జా నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు చాలా మంది రెడీమేడ్ బేస్లు తెచ్చేసుకుంటారు. సో ఇప్పుడు మనం పిజ్జాస్ ఏమైనా బయట నుంచి తెచ్చుకుంటాం, బేస్ కన్నా బయట నుంచి తెచ్చుకొని జస్ట్ దాని మీద సాస్ రాసేసి చేసుకునేవాళ్ళు. కానీ నాకు ఏంటంటే ఆ పిజ్జా బేస్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఒక డౌట్ వచ్చి ఇంకా ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇంట్లోనే నా పిజ్జా బేస్ నేను ప్రిపేర్ చేసుకునేవాడిని. ఆ స్కూల్ టైంలో అంటే అప్పుడు ఎవరు కుకింగ్ చేసుకుని వాళ్ళ తింటారు. అప్పటి నుంచి ఏంటంటే నాకు ఏమి ఇష్టమో నేను చేసుకునేవాడిని. సో అప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది పిజ్జాతో స్టార్ట్ చేశాను. అండ్ పిజ్జా అండ్ బటర్ కుకీస్ అని బేకింగ్, ఈ రెండు స్టార్ట్ చేశాను. కాలేజ్ లో వచ్చేసరికి మనకి ఇటాలియన్ నేర్పించారు అనమాట, పాస్తాస్. నేను కాలేజ్ లో నేర్చుకుందంటే ఆల్ఫ్రెడో పాస్తా, సో వైట్ సాస్ పాస్తా మీరు రెస్టారెంట్ లో తింటూ ఉంటారు. సో అది నేర్చుకున్నాను. బట్ ఆ తర్వాత నుంచి ఏంటంటే లేదు, కాలేజ్ లో ఉంటే మనకు అవ్వదు అనుకొని ఇంకా కాలేజీకి వెళ్ళడం తగ్గించి హోటల్స్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. అంటే కాలేజ్ చదివేటప్పుడే నేను వర్క్ చేసేవాడిని. సో పార్ట్ టైం జాబ్స్ చేశాను, ఓడిసీలు చేశాను, రెస్టారెంట్స్ లో వర్క్ చేశాను. అంటే పార్ట్ టైం జాబ్స్, ఓడీస్ ఇవన్నీ అంటే ఏంటి అసలు? అంటే లైక్ ఇప్పుడు పార్ట్ టైం కాలేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్ ఒక 4:35 అలాగ అయిపోతే 6 నుంచి పార్ట్ టైంకి వెళ్ళేవాడిని అన్నమాట. కొన్ని షేక్స్ స్టోర్స్ ఉంటాయి కదా మనకి. సో అక్కడికి అయితే 6 to 11:30 మనం పార్ట్ టైంకి వెళ్ళేవాడిని. ఏం చేస్తుండే అక్కడ? షేక్స్ ప్రిపేర్ చేసేవాడిని. అంటే మీకు షేక్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, సో అందులోని షేక్స్ ప్రిపేర్ చేసేవాడిని. 6 to 11:30 దాకా, క్లోజింగ్ దాకా ఉండేవాడిని. సో దానికి 5,000 ఇచ్చేవారు నెలకి. సో ఏమో ఖర్చులకు పనికి వస్తుందని ఇంకా అవి ఆ టైంలోని మనకి అవి ఎక్కువ కదా అప్పుడు. అదే మనకి మనం సొంతంగా మనకి 5,000 మన జస్ట్ మన పాకెట్ మనకి. అది ఓడిసీలు అంటే ఇప్పుడు క్యాటరింగ్ ఏమైనా ఈవెంట్స్ అవుతాయి కదా పెద్ద పెద్ద, మనకి బయట మనకి పెళ్లికైనప్పుడు అయ్యే ఓడిసీలు కొద్దిగా డిఫరెంట్, బయట కొద్దిగా అయ్యే డిఫరెంట్ ఓడిసీలు, అండ్ రెస్టారెంట్స్ లో అయ్యే ఓడిసీలు డిఫరెన్స్ అనమాట. ఓకే. ఇప్పుడు మీకు ఏదైనా పెళ్లిళ్ళకి వచ్చినప్పుడు కొంతమంది వడ్డిస్తా ఉంటారు, ఆ క్యాటరింగ్ కొద్దిగా డిఫరెంట్ అనమాట. జస్ట్ వచ్చేసి వడ్డిచ్చేసి వెళ్ళిపోతాం. కానీ హోటల్ క్యాటరింగ్ అలా ఉండదు. అక్కడ ఉండే సెటప్ మనమే చేయాలి, సెటప్ మనం తీయాలి, ఇంగ్రీడియంట్స్ మనం తీయాలి, మళ్ళీ ఫుడ్ కింద నుంచి కిచెన్ నుంచి ఇక్కడికి పట్టుకొని రావాలి, మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. హోటల్ ఓడిసీలు అనేది చాలా
కొద్దిగా టఫ్. కాదు హోటల్ ఓడిసి అంటున్నావు కదా, ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫుడ్ వేరే వాళ్ళు సర్వ్ చేస్తారు, అంటే హౌస్ కీపింగ్ వాళ్ళు తీస్తారు కదా? లేదు, హౌస్ కీపింగ్ జస్ట్ క్లీన్ చేస్తారు. సర్వీస్ వాళ్ళే ప్లేట్లు తీస్తారు. ఇప్పుడు నార్మల్ గా మీరు ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు, పెద్ద ఈవెంట్లకి వెళ్ళినప్పుడు వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని కొంతమంది కుర్రోళ్ళు తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ కాలేజ్ కుర్రాలే. ఆ కుర్రోడ్లో నేను కూడా ఒకటి చేశాను అలాగా. సో అప్పుడు మాకు 9 hours కి 400 ఇచ్చేవారు. ఇంకా అదే మనకి పాకెట్ మనీ అనుకునేలా. కొన్నిసార్లు అయితే డబ్బులు అవసరం పడి మార్నింగ్ 7:30కి వెళ్ళి డబుల్ షిఫ్ట్ చేసేవాడిని. నైట్ 2:30కి వచ్చేవాడిని. 18 hours చేస్తే మనకి 800 ఇచ్చేవారు. కానీ ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, అంటే హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు చాలా మంది బాధపడతారు అనుకుంటా, నాకు తెలిసి. చాలా అంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ షెఫ్ అనుకోకుండా అనుకోని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ హౌస్ కీపింగ్ ఇవన్నీ చేయాలంటే సో వాళ్ళు బాధపడతారు. ఎవరైనా ఒక ఫీలింగ్ అనేది ఉంటది, అరే మా ఇంట్లో నేను ఇట్లా ఉంటుంటే సో ఇక్కడికి వచ్చి వెదియాలా అనేది. సో చాలా మంది షెఫ్స్ అవుదామని తీసుకున్న వాళ్ళే హోటల్ మేనేజ్మెంట్ చాలా మంది. సో మీలో ఎవరైనా అట్లా ఫీల్ అయ్యారా? కామెంట్ చేయండి కింద. చాలా మంది బాధితులు ఉన్నారు దీంట్లో. అంతే. అంటే నేను చెప్పాను కదా, నేను అదే టీవీలో చూసి షెఫ్ లైఫ్ ఇంత అరే ఇలా ఉంటదా అనుకొని వచ్చేస్తారు. కానీ రియాలిటీ అలా ఉండదు. రియాలిటీ మొత్తం. అయితే నువ్వు ఫస్ట్ తప్పుగా అనుకోవద్దు, నేను అడుగుతున్నా. సో ఫస్ట్ మీరు వెళ్ళి రెస్టారెంట్ లో వర్క్ చేసినప్పుడు, సో ఫస్ట్ టైం ఆ ప్లేట్లు మీరు తీయాలన్నప్పుడు మీ ఫీలింగ్ ఇలా ఉండే? నేను యాక్చువల్గా నిజంగా చెప్తున్నాను, నేను ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. అంటే నేను ఉండే లైఫ్ స్టైల్ కి, అంటే నా లైఫ్ స్టైల్ పెద్ద ఏం లేదు. అంటే మా ఇంట్లో అడిగిందని ఇచ్చారు, సుఖంగా ఉన్నాను, 3 పూటలు తింటూ సుఖంగా ఏసీలో పడుకుంటూ అలాగే ఉండేవాళ్ళం. కానీ నేను ఓడిసీలకి వెళ్ళినప్పుడు ఇది వర్క్ అనేసి తెలియదు. అంటే నాకు పర్సనల్ గా తెలియదు. నేను కాలేజీలో కూర్చున్నప్పుడు అప్పటికే ఓడిసీలకి వెళ్తున్న వాళ్ళు ఏంటంటే చెప్పారు, ఇలా ఓడిసీ ఉందిరా ఈరోజు వస్తారా, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండాలి. నేను విన్నాను, అరే ఓడిసీ అంటున్నారా, అసలు ఏంట్రా అది అనేసి వాళ్ళకి అడిగితే, నువ్వు చేయలేవులేరా వదిలేరా అని అన్నాడు. అరే అది అసలు ఏంటో చెప్పండిరా బాబు, నేను వస్తాను ఇదేనంటే మనకి, అరే సరే అయితే ఈరోజు ఈవినింగ్ ఓడిసీ ఉంది పలానా హోటల్లోని రా అని అన్నారు. ఇప్పుడు దానికి రిక్వైర్మెంట్ ఏంటంటే బ్లాక్ షూ వేసుకోవాలి, బ్లాక్ ప్యాంట్. అప్పటికి లేవు, నాకు యూనిఫామ్ రాలేదు అప్పటికి. నేనేంటి అప్పటికప్పుడు మధ్యాహ్నం వెళ్ళేసి ఒక వైట్ ప్యాంట్, అదే వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ షూలు కొనుక్కొని ఓడిసీకి స్టార్ట్ అయ్యాను. ఎలాగానే 600 ప్లేట్లు పెట్టేశారు క్లీన్ చేయమని. అంటే క్లీన్ చేసినవి వైప్ చేసి సైడ్ కి పెట్టాలి. అంటే క్లీన్ చేసేసారు అంటే వాటర్ మిషన్ లో పెట్టేస్తారు వాషింగ్. వాషింగ్ పెట్టేసి వేడి ప్లేట్లు ఉంటాయి కదా, దాన్ని వైప్ చేసేసి దాని మీద నీళ్ళే ఉండకూడదు. సో అక్కడ నుంచి ప్లేట్లు ఇంగిల్ ప్లేట్లు అన్ని ఇక్కడ తెచ్చి పెట్టేసి వాష్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టాలన్నారు. ఇంక నేను చూసా, అది ఇదేంది ఇదే వర్క్ ఇప్పుడు. ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను అంత కష్టపడడం చూసి నైట్ నాకు జ్వరం లాగా వచ్చేసి ఇంక హెల్త్ పాడైపోయింది. 2 రోజులు లెగలేదు నేను. ఇలా ఉంటుందా అనుకో. తర్వాత నుంచి ఏంటంటే మళ్ళీ వెళ్దాం అనుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యి. కానీ సెకండ్ టైం వెళ్ళిన దగ్గర నుంచి తర్వాత ఎన్నిసార్లు చేశాను అప్పుడు నాకు అసలు రిగ్రెట్ లేదు. అంటే అదొక ఫీలింగ్ వచ్చింది. అంటే నేను ఎప్పుడు బాడీకి అంత కష్టపడలేదు. ఎప్పుడు సడన్ గా కష్టపెట్టేసరికి ఇదైపోయింది. అంటే చాలా మందికి స్ట్రగుల్ ఉండదు. నా పర్సనల్ స్ట్రగుల్ అక్కడ నువ్వు మెంటల్ గా ఫిజికల్ గా కష్టపడ్డు అంటే మెంటల్ గా ఆలోచించిన అంటే ఇట్లా ఉంటుందా హోటల్ మేనేజ్మెంట్ అలాగే ఉన్నాను. అదే సో నాకు సడన్ గా నేను ప్లేట్లు ఎత్తానేంటి, ప్లేట్లు క్లీన్ చేసానేంటి, అరే ఎవడో తిన్న స్పూన్లు ఇవి. అప్పుడు దాకా మన స్పూన్ ఇంకోటి తింటేనే మనం వేరే స్పూన్ అడిగే రకం. అంటే ఇప్పుడు ప్రతి ఒళ్ళ లైఫ్ లో నాకు స్ట్రగుల్ ఉంటది. నా లైఫ్ లో నా స్ట్రగుల్ అది. ఇది బయట వేరే వాళ్ళకి అది తక్కువ అనిపించవచ్చు, బట్ నాకు నేను పడింది నాకు తెలుసు. సో ఆ తర్వాత నేను ఎప్పుడు చేశానో నేను బెస్ట్ గానే చేద్దాం అనుకున్నాను. బట్ ఎప్పుడైతే వేరే వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళే నేను ఒక్కడిని వస్తే చాలు అనుకునేదాకా నేను తెచ్చుకున్నాను. అంటే నేను అంత వర్క్ చేసుకున్నాను. నేనున్న 18 hours నొప్పి వచ్చి నేను వచ్చిన పట్టించుకోకుండా వర్క్ చేసుకున్నాను. సో అదొక్కటి మాత్రం నేను చాలా హ్యాపీ. అంటే నేనేంటంటే మనకి బాడీ ఉన్నా మనం ఎంత లేజీగా ఉన్నా మనం వర్క్ చేయాలన్నప్పుడు గట్టిగా వర్క్ చేస్తాం అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ఇప్పటికీ నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అరే మనం పరిగెట్టాలనుకుంటే పరిగెట్టేస్తాం అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ తర్వాత నాకు వర్క్. సో హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసావా మరి? కంప్లీట్ చేశాను. ఎంత పర్సెంటేజ్ అంటే జస్ట్ నార్మల్. ఎందుకంటే నేను ఓన్లీ ఎగ్జామ్ టైంలో కాలేజ్కి వెళ్ళేవాడిని. అదే ఇక్కడ పార్ట్ టైం మొత్తం నిజం చెప్తే మీరు నమ్మరు, నేను బుక్స్ లో నుంచి ఏం చేయలేదు. నేను హోటల్లోకి వెళ్ళాను, వర్క్ చేశాను. నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ బట్టే నేను అక్కడ వెళ్ళి రాశాను ఈ క్వశ్చన్ కి. సో మనం అక్కడ వర్క్ చేసాము, సో ఇక్కడ ఇలాగా రన్ అయింది, సో ఇదే మనం ఇక్కడ చెయ్యాలి
అనేసి నేను ఇక్కడ ఏదైతే నేను వర్క్ చేశానో అదే నేను బ్రీఫ్ గా రాసి పాస్ అయ్యాను. అంతే అదే నిజం చెప్పాలంటే ప్రాక్టికల్ అంతే. నిజంగా ప్రాక్టికల్ చేస్తేనే మనం ఆన్సర్ ఏం చేయాలనేది అర్థం అవుతుంది. నేను ఈ రోజు దాకా కాలేజీలో ఒక నోట్స్ కూడా రాయలేదు. ఓకే, జస్ట్ మొత్తం అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ బట్టే నేను నా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాను. ఓకే, అయితే మౌలి షెఫ్ అవుదాం అనుకుంటాం. అవును. సో షెఫ్ అయ్యాడా మరి? షెఫ్ అయ్యాడంటే వర్క్ చేశాడు. ఓకే, అంటే కొంతకాలమే, ఎక్కువ కాలం కూడా కాదు, మేబీ ఒక 1 year దాకా కొన్ని వేరే రెస్టారెంట్స్ లోని కాంటినెంటల్ షెఫ్ గా వర్క్ చేశాడు. ఓకే, తర్వాత ఏంటంటే దీనిలోనే వెళ్ళిపోవచ్చు యాక్చువల్ గా. ఇంకా నేను అది అయిపోయిన తర్వాత నా గోల్ ఏంటంటే మాస్టర్స్ ఇన్ కులినరీ ఓన్లీ షెఫ్ సైడే ఉండాలని చెప్పి, బట్ బ్యాచ్ హోటల్ మేనేజ్మెంట్ తో ఆపేయకుండా మాస్టర్స్ ఇన్ కులినరీ ఆర్ట్స్ స్విట్జర్లాండ్ లో చేద్దాం అనుకున్నాను. అంటే ఆర్ట్ అంటే సంథింగ్ ఏదైనా డిఫరెంట్ గా డెలిషియస్ గా సంథింగ్ ఏమన్నా కులినరీ ఆర్ట్స్ అంటే మొత్తం ఫుడ్ డెకరేషన్ ఇది నుంచి ప్లేటింగ్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. లైక్ మీరు ఇప్పుడు ఒక 5 star హోటల్లోకి వెళ్ళారంటే ఒక టైప్ ఆఫ్ ప్లేటింగ్ గార్నిష్ ఎక్కువ చేసి దాని ప్రైజింగ్ పెరిగి, అవును మీరు అదే ఫుడ్ మీకు ఏం వాళ్ళకి రాదు. బట్ అదొక హై క్లాస్ ఇదనమాట ప్లేటింగ్. అందుకే మనకి మాక్సిమం 5 star హోటల్లో మీరు జస్ట్ ఒక కప్పు రైస్ పెట్టేసి ఇది చేస్తే 1500. అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ చేస్తే అంటే ఇక్కడ ఇండియాలో లైఫ్ ఉందా అంటే? అంటే సింపుల్ ఏంటంటే పే స్కేల్ తక్కువ ఉంటది ఇండియాలో, టు బి ఫ్రాంక్, చాలా చెప్తున్నాను. అయితే నేను ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి, హోటల్ మేనేజ్మెంట్ అబ్రాడ్ లో ఒక పర్సన్ చేస్తాడు. నేను రీల్స్ చూసా, ఆ పర్సన్ పేరు నాకు తెలియదు. ఆ పర్సన్ చెప్పుకుంటా ఉంటాడు హోటల్ మేనేజ్మెంట్ అంటే అంత ఈజీ కాదు, నేను అక్కడ నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నా అది అని చెప్పేసి చెప్తా ఉంటాడు. సో అంటే హోటల్ మేనేజ్మెంట్ మన ఇండియాలో అంటే వర్కౌట్ అవుతుందా, అంటే చెయ్యొచ్చా డిగ్రీ? అంటే డిగ్రీ నిజం చెప్పాలంటే ఇండియాలో కొన్ని బెస్ట్ ఉన్నాయి. ఓకే, నార్త్ సైడ్. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడే చదవండి. హోటల్ మేనేజ్మెంట్ అయితే మీకు హోటల్ మేనేజ్మెంట్ అనేది బుక్ లో చదివితే రాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. మీకు ఫ్రీక్వెంట్ గా ల్యాబ్స్ ఎక్కడ అవుతున్నాయో అక్కడే మీకు పర్ఫెక్ట్ గా నేర్చుకోవచ్చు. మీరు స్కిల్స్ నేర్చుకోవాలి. స్కిల్స్ నేర్చుకోవాలంటే మీరు ప్రాక్టికల్స్ చెయ్యాలి, లేదా ఏదో హోటల్లో వర్క్ చేయండి అంతే. అండ్ ఇంకోటి వచ్చేసరికి జాబ్ మన ఇండియాలోని పే స్కేల్ స్టార్టింగ్ లో చాలా తక్కువ ఉంటుంది. పక్కా అబ్రాడ్ వెళ్ళి వర్క్ చేయాలి. ఎందుకంటే అక్కడ మీకు పే స్కేల్ ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ మీరు ఆ అమౌంట్ ని ఇండియాలో కన్వర్ట్ చేసుకుంటే కొన్ని సేవ్స్ అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ లో మనం $600 లేకపోతే ఒక $6,000 స్టార్టింగ్ ఏదైనా శాలరీ ఉందనుకో, అది ఇండియాలో కన్వర్ట్ చేసుకుని మనకి అది lakhs లో కనిపిస్తుంది. లైక్ 6,000 అంటే some 5 lakhs అలా వస్తూ ఉంటుంది కదా. సో అది కనిపిస్తుంది. మనం ఇక్కడ ఇండియాకు మార్చుకొని తర్వాత వాడుకుందాం అనుకుంటే పర్లేదు. అక్కడ ఒక పొజిషన్ దాకా వెళ్ళిపోయి తర్వాత ఇండియా వచ్చారు అంటే మీకు పే ఒక మంచి పే కనిపిస్తుంది. అవును, పే కనిపిస్తుంది. పొజిషన్ కూడా కొంచెం అబ్రాడ్ లో చేసేసావు కాబట్టి. బట్ మాక్సిమం చాలా మంది అబ్రాడ్ లోనే వర్క్ చేస్తారు. అంటే ఇంటిని వదిలి ఉండలేను అనుకున్న వాళ్ళు ఇండియాలో వర్క్ చేస్తారేమో కానీ మాక్సిమం వెళ్ళిపోతారు. యుఎస్ కానీ యూరోప్ కానీ ట్రై చేస్తారు మాక్సిమం. అక్కడ ఎక్కువ పే స్కేల్ దొరుకుతుంది యాక్చువల్గా. అయితే ఈ క్వశ్చన్స్ నేను అడిగింది ఎవరెవరైతే హోటల్ మేనేజ్మెంట్ చేస్తారో వాళ్ళ గురించే అడిగా. ఎందుకంటే చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ చేసి మధ్యలోనే ఆపేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ షెఫ్స్ అవుదాం అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ అంతా చూసి మధ్యలోనే ఆపేస్తారు. అవును, అంటే అంటే ఎలాగంటే ఇప్పుడు ఇంటర్న్షిప్ వస్తుంది కదా, అప్పుడు దాకా జాలీగా చదువుతూ అన్ని చేస్తారు. అవును, ఇంటర్న్షిప్ ఒక 6 months వెళ్తారు కదా, అమ్మో అక్కడ చూసిన టార్చర్ కొంతమంది పారిపోతారు. 2 నెలలకి, కొంతమంది నెలకే పారిపోతారు. కాదు, మీ క్లాస్మేట్స్ చాలా మందిని చూసాను వేరే స్ట్రీమ్స్ లోకి వెళ్ళిపోయి భయపడిపోయి. అంటే అక్కడ ట్రైనీస్ కదా మీరు, అక్కడ ఏంటంటే ఒక మేనేజర్ పొజిషన్ ఉన్నాడు, కింద బాగా వేస్తాడు. అవును, ఆడు ట్రైనీస్ ని చూసాక ఏమవుద్ది, ఆ మేనేజర్ ఫ్రస్ట్రేషన్ వీడి మీద తీర్చేస్తాడు. ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి. ఈడేంటి నాకు చెప్పేది, నేను ఇలా బతకలేదు అసలు, నేను పారిపోతాడు అక్కడ నుంచి, నేను రేపు నుంచి రాను. సరే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా పారిపోయారు? అట్లా చాలా మంది వెళ్ళిపోయారు. అంటే చాలా మంది నేను షెఫ్ అయిపోతాను, నా ప్రొడక్షన్ అంటే ఫుడ్ ప్రొడక్షన్ అంటే షెఫ్ ఇదే అనుకుని ఉన్నారు. తర్వాత చూసేసరికి నా ఫ్రెండ్స్ లో చాలా తక్కువ మంది కిచెన్ లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది వేరే స్ట్రీమ్స్ లోకి వెళ్ళిపోయారు. అంటే బిజినెస్ డెవలప్మెంట్ అని ఏవేవో దాంట్లోకి వెళ్ళిపోయారు. అలా ఉంటది. అంటే హోటల్ మేనేజ్మెంట్ ఈస్ ప్యూర్ గా ప్యాషన్ ఉండి అంత హార్డ్ వర్క్ గట్టిగా ఉంటది, చాలా హార్డ్ వర్క్ ఉంటది. మీకు ఇచ్చే పే కంటే హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటది. అదంతా ఫిక్స్ అయ్యి ఒక ప్యాషన్ గా చేస్తే అదొక 10 years మీరు గట్టిగా కష్టపడితే ఒక పొజిషన్ కి రీచ్ అవుతాం. అయితే మౌలి ఇవన్నీ కష్టాలు పడిన తర్వాత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడా?
లేదు ఇది అన్ని ఉన్నప్పుడే యూట్యూబ్ ఛానల్ మెల్లిగా ప్యారలల్ అంటే వర్క్ చేసుకుంటూ వర్క్ చేసాం, బట్ అప్పుడు అంత యూట్యూబ్ లో అంత రీచ్ లేదు. ఎప్పుడైతే అది క్విట్ చేసేసి లేదు నేను యాక్చువల్ గా డిజిటల్ సైడ్ చేద్దాం, నాకు స్టార్టింగ్ నుంచి అరే ఒకళ్ళ కింద మనం అలా వర్క్ చేస్తూ, అంటే మీకు నమ్మరు హోటల్లోని కిచెన్ లో ఉన్న బూతులు ఇంకెక్కడ ఉండవు. మామూలు తిట్టుకోరు అసలు. ఎవరైనా బూతులు తిట్టారా కిచెన్ లో? కిచెన్ లో నిజం చెప్పు. ఏం అంటే యాక్చువల్ గా నేను వర్క్ చేసిన దాంట్లోని నేను సోలోగా చేసుకున్నాను. అంటే నా ఫ్రెండ్ ఇంకోటి కూడా నా ఫ్రెండే, సో మనకు తిట్టేటోళ్ళు ఎవరు లేరు. బట్ నేను చూసా, ఇప్పుడు ఓడిసీలకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తున్నప్పుడు చూశాను, అరే ఎంత గలీజ్గా తిడుతున్నారు ఏంట్రా బాబు అనే టైప్ అనిపించింది నాకు భయం వేసింది ఫస్ట్. బట్ ఏంటంటే నాకు స్టార్టింగ్ నుంచి ఏవైతే ఈ షోస్ చూసానో నాకు డిజిటల్ సైడే చేయాలనిపించింది. అంటే డిజిటల్ సైడ్ కూడా ఇప్పుడు డిజిటల్ అనేది ట్రెండింగ్ అవుతుంది. అందులో మనం ఫుడ్ ప్రిపరేషన్ మనం ఓన్లీ రెస్టారెంట్ లోనే చేయాల్సిన అవసరం లేదు, మనం ఆన్లైన్ లోనే డిజిటల్ గా గ్రో చేసినా పర్లేదు. అంటే దానికంటే ఒక స్కోప్ ఉంది అని. సో అప్పుడు ఇంకా డిజిటల్ సైడ్ కూడా కుకింగ్స్ ఇలాగా ఈజీ రెసిపీస్ అవన్నీ చేస్తూ స్టార్ట్ చేశాను. అంటే స్టార్టింగ్ నుంచి ఫుడ్ లోనే ఏదో చేయాలి, నాకు ఫుడ్ తప్ప వేరే తెలియదు, వేరే స్ట్రీమ్ లోకి నేను వెళ్ళలేను, నేను ఫుడ్ లోనే ఏం చేసినా చేస్తాను. రేపు పొద్దున్న బిజినెస్ అయినా నేను ఫుడ్ లోనే చేస్తాను, రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ నేను ఇందులోనే చేస్తాను, నాకు ఇది తప్ప ఇంకేం తెలియదు. సో చాలా మంది అంటారు తినడానికే పుట్టావు, తినడానికే బతుకుతున్నావు, ఏంట్రా అని అంటారు. కానీ ఇప్పుడు కొంతమంది కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు నాకు ఇది ఇంట్రెస్ట్, ఇప్పుడు సైంటిస్ట్ అవ్వాలనుకున్నాడు దాని గురించి రీసెర్చ్ చేస్తాడు, యాస్ట్రోనట్ అవ్వాలనుకున్నాడు దాని గురించి అలా చేసుకుంటాడు. ఇప్పుడు ఆటోమొబైల్ ఉందనుకోండి, ఈ కార్స్ కానీ లేకపోతే ఏమైనా ఐటమ్స్ చూపించుకొని దాంతో టైం స్పెండ్ చేస్తాడు. ఇప్పుడు ఫుడ్ అనేది కూడా ఒక ఇండస్ట్రీయే. అవును. సో అదంటూ ఒక ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుడ్ తప్ప ఇంకేం చూపించగలను నేను, అంతే. సో నా పరంగా ఎవరినన్నా నా ఇంట్రెస్ట్ నేను చూపించుకుంటున్నాను, దీన్ని నేను రేపు పొద్దున్న బిజినెస్ మోడల్ గా మార్చుకుంటానా ఏం మార్చుకుంటాను అనేది అది మన ప్లాన్. ఇంకా లేదు ఇప్పుడు మౌలి ఒక స్టేజ్ లో ఉన్నందుకే ఇప్పుడు నువ్వు నా ముందు కూర్చున్నావు అంటే నువ్వు ఒక తోపు అన్నట్టు. ఎగ్జాంపుల్ నేను నిజం చెప్తున్నాను, నవ్వుతున్నాను. 1 మిలియన్ సబ్స్క్రైబర్లను సంపాదించడం చాలా కష్టం. సో అట్లాంటిది 10 లక్షల మందికి ఎక్కువ నీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ నీ వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వు ఏం చూపిస్తున్నావు వాళ్ళ ఇంట్లో ప్రిపరేషన్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు, ఇంతగానో అవుతుంది కదా. సో 1 మిలియన్ అయినప్పుడు నీ ఫీలింగ్ ఏంది? 1 మిలియన్ అయినప్పుడా కొట్టేసాం. ఓకే, అంతే. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి యూట్యూబ్ చాలా ఇంట్రెస్ట్, డిజిటల్ సైడ్ ఉండాలి అంటే యూట్యూబ్ లో ఏదో చేయాలని చాలా ఇంట్రెస్ట్. తర్వాత ఈ ఫుడ్ చూపించాము, మనం ఫుడ్ గురించి చూపిస్తున్నాము, ఫుడ్ గురించి మనం కొద్దిగా ఇన్స్పైర్ అయ్యాము, దాని గురించి చూపిస్తున్నాం. సో అదే ఫుడ్ బ్లాగ్స్ తోని ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో యూట్యూబ్ లోని అందులోని మనం 1 మిలియన్ కొట్టామనేది అది ఒక గ్రేట్ ఫీలింగ్. అది గ్రేట్ ఫీలింగ్. సముద్రం మధ్యలోకి వెళ్ళినావు కదా, అందుకే కదా కొద్దిగా అడ్వెంచరస్ గా చేద్దాం అని చెప్పి ఇంకా బోట్ బుక్ చేసుకొని లోపల పెట్టుకెళ్ళిపోయాం, అక్కడ చేద్దామని చెప్పి. అక్కడ సముద్రంలో ఏదైనా కుకింగ్ చేయాల్సింది. అంటే ఆ టైంకి యాక్చువల్ చెప్పాలంటే బోట్స్ క్లోజ్ చేస్తున్నారు అప్పటికే, పర్మిషన్స్ లేవు, ప్లస్ ఇష్యూస్ అవుతాయేమో అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. అప్పటికి మేము వాళ్ళకి చెప్తే వాళ్ళు అరేంజ్ చేసేవాళ్ళు, బట్ మేము వేరే మూడ్లో ఉండి అప్పటికప్పుడు ఇంకా బయలుదేరి వెళ్ళి తెలిసిన వాళ్ళు బోట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. లేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా లోపలికి వస్తే మాత్రం కుకింగ్ చేద్దామని చెప్పి వీడియోలోని చెప్పి క్లోజ్ చేశాను ఆ వీడియో కూడా. ఓకే. సో ఆ టైంకి కుదరలేదు, బట్ నెక్స్ట్ టైం పక్కాగా లోపలికి వెళ్తే 100% చేస్తాను పక్కా దానికోసమే వెళ్తాను. ఓకే. సో ఆ టైం కుదరలేదు, బట్ నెక్స్ట్ టైం కి డెఫినెట్ గా. సో యూట్యూబ్ లో ఫస్ట్ వీడియో ఏ వీడియో చేయడం జరిగింది? ఫస్ట్ నాకు ఇష్టమైన బిర్యానీతోనే స్టార్ట్ చేశాను యాక్చువల్గా. అప్పుడు కుకింగ్ వీడియోస్ అవి కూడా పోస్ట్ చేశాను. అండ్ నాకు బాగా ఫస్ట్ బూస్టప్ ఇచ్చిన వీడియో అయితే మాత్రం మన తాటికల్లుది. ఓకే. అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఊరు వెళ్ళాను, అప్పుడే అక్కడ తాటికల్లు దించడం, ఆ తాటికల్లు గురించి చెప్తూ ఒక రీల్ పోస్ట్ చేశాను. ఓకే. అది తెలియకుండానే నేను హోటల్లోని తర్వాత ఆ హోటల్ సెలవు చేసుకొని నేను చేశాను. తర్వాత మళ్ళీ వర్క్కి వెళ్ళిపోయి అక్కడ చూస్తే వెళ్తుంది తర్వాత KFC వీడియో అలాగా ఒక్కొక్కటి బూస్ట్ అవడం స్టార్ట్ అయ్యి, తర్వాత ఎప్పుడైతే ఆ రెస్టారెంట్ మానేసాను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీని మీద ఫోకస్ పెట్టేశాను. పెట్టేసి ఇంకొకటి కొడతా ఇక్కడ దాకా వచ్చేసాను. సో ఇక్కడ వరకు వచ్చినావు. ఇక్కడ వరకు. సో ఇంత వరకు వచ్చినావు అంటే ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే ఇప్పటి వరకు నువ్వు పడిన స్ట్రగుల్ కాకుండా ఈ యూట్యూబ్ ఛానల్ కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. సో ఎట్లా అంటే ఎడిటింగ్ ది ఒక ప్రాబ్లం ఉంటది, మళ్ళీ పోస్టింగ్ ది ఒక ప్రాబ్లం ఉంటది, మళ్ళీ ఏదైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ కమ్యూనిటీ గైడ్ లైన్ కింద అదొక ప్రాబ్లం ఉంటది. సో ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు సో నలుగురు ఉంటారు, ఆ నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదుర్కొన్నావా? ఎవరన్నా నీకు అవసరమా యూట్యూబ్?
సో ఎందుకు ఈ వంటలు అని ఇట్లా ఎవరైనా మాట్లాడిన వాళ్ళు? అంటే ఇప్పుడు ప్రతి యూట్యూబర్కి యూనిక్ ఒకేలా ఉండే ప్రాబ్లం ఏంటంటే వ్యూస్ రావు. అవును, స్టార్టింగ్ పెడితే 10 views 15 views ఎవరు చూస్తారు? మన ఫ్రెండ్సే అది కూడా చూసేది. అవును, అది చూసినప్పుడు కొద్దిగా అనిపించేది. బట్ మా మమ్మీ ఏమన్నారంటే చేయరా అన్నారు. తర్వాత కొన్ని లాంగ్ లెంత్ వీడియోస్ అవన్నీ చేస్తున్నప్పుడు కూడా అరే ఏంటి ఎంతమంది చూస్తున్నారంటే నేను అప్పుడు మమ్మీకి అన్నాను, లేదు మమ్మీ మనం చేసేద్దాం, ఈ రోజు 50 మంది చూడొచ్చు, రేపు పొద్దున్న 50,000 మంది చూడొచ్చు, అదే వీడియో బూస్టప్ అవ్వచ్చు, మనం అప్పుడు వీడియోలో బూస్టప్ అయిన తర్వాత ఇవి కూడా రికమెండేషన్ లోకి వెళ్తాయి, సో చేసేద్దాం. ఓకే. సో అప్పటి నుంచి నా మైండ్ లో ఒకటే పెట్టుకున్నాను, కన్సిస్టెంట్ గా మనం పోస్ట్ చేస్తూ వెళ్ళిపోదాం, ఎన్ని వ్యూస్ వచ్చి అది ఎంత పక్కన పెట్టేసి పెడదాం ఇంకా అలా చేసుకున్నాను. అది నాకు మోటివేషన్. ఓకే. సో దాంతో పాటు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అంటే నేను ఈ రోజు దాకా ఏ ఫ్రెండ్ కి నేను హెల్ప్ అడగలేదు. ఓకే. ఇది నేను ఏదైతే నేను ఇప్పుడు దాకా ఇచ్చేసానో బ్యాక్ అండ్ సపోర్ట్ ఆబ్వియస్లీ పేరెంట్స్ ఉన్నారు, బట్ నేను ఏం చేశానో అది నేను సొంతంగా చేసుకున్నాను. నేను ఒక్క ఫ్రెండ్ కూడా స్టోరీ పెట్టమని అడగలేదు. నేను ఒక్క యూట్యూబర్ దగ్గర కూడా నేను ఏం అడగలేదు. ఏం చేసినా నా సొంతంగా చేసుకుందాం, క్రెడిట్ కూడా మన సొంతంగానే తీసుకుందాం. సో మా ఫ్రెండ్ ఒక్కరికి కూడా నా వీడియో స్టోరీ పెట్టమని కూడా చెప్పలేదు, అలా వెయిట్ చేశా. సో అలాగా రన్ అయింది అది. ఒక టైం వచ్చినప్పటికైతే నాకు చెప్పారు, లైక్ ఏదో ఒక రీల్ ఒక ఫ్రెండ్ పంపించాడు, మన విజయ్ దేవరకొండ మూవీలో ఉండే పెళ్లి చూపుల్లోని, అరే కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానంటే ఏం చేసి నువ్వే చూసుకుంటావా అన్న రీల్ వచ్చింది. ఓకే. సరే, ఆ రీల్ చూసి నేను ఏం రిప్లై ఏమి ఇవ్వలేదు, తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత చూద్దాం అంటే వాళ్ళకి మళ్ళీ ఆన్సర్ ఇచ్చినా నేనేం ఇప్పుడు ఆన్సర్ దొరికేసింది కదా, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఆ రీల్ చూసి నాకు ఇప్పటికీ నాకు గుర్తుంది అంటే ఈ రీల్ నాకు పంపించి 3.5 years అవుతుంది, నా మైండ్ లో ఇంకా ఉంది కదా. అదే. సో ఆన్సర్ ఆల్రెడీ పంపించిన వాళ్ళు ఎవరో వాళ్ళకి ఇదే ఆన్సర్. ఇది ఓపెన్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాది ఎలాగంటే మేము కిందన మా ఫ్లాట్ కిందన షటిల్ ఆడుకునేవాళ్ళం. ఓకే. అది అయిపోగానే నేను పైకి వెళ్ళి నా వీడియోలు చేసేవాడిని. తర్వాత చాలా రోజుల తర్వాత షటిల్ ఆడే గ్యాంగ్ కూడా ఫోన్ చేసి ఆ పెద్ద అన్నలు, ఓకే మౌలి ఇలా చేస్తున్నావు, ఇదేదైనా చెప్పనే లేదురా ఇదిరా అంటే, అన్న ఆ రోజు చెప్తే మీరు ఓపెన్ చేసి చూసేస్తారు, ఈ రోజు నేను చెప్పకుండానే మీ ఫోన్ లో వచ్చింది, ఇలా తెలుసుకోవడం మంచిది కదా అన్న అనేసి అన్నాను. చాలా హ్యాపీగా ఉందిరా అన్న. సో అది నేను ఎవ్వరికి చెప్పుకునేవాడిని కాదు. ఎందుకు చెప్పుకునేవాడిని కాదంటే స్టార్టింగ్ లో జడ్జ్ చేస్తారు, నాకున్న కాన్ఫిడెన్స్ ని వీడి వల్ల అవుతుందా అదే కొట్టడానికి చూస్తారు. అయితే నువ్వు కాన్ఫిడెన్స్ గా నీలో నీకుంది అంటే నువ్వు చేయగలవు అది దాని అంటే చెప్పడం ఎందుకని. ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ చెప్పేస్తే వాళ్ళు వీడి వల్ల అవుతుందా అసలు వీడి చేస్తాడా అని చెప్పి చాలా మంది నవ్వుకుంటారు కూడా. అవును, ఎర్లీ స్టేజ్ లో ఏంటంటే మనం ఎవరికైనా చెప్పుకున్నాం అదే క్విక్ గా జడ్జ్ చేస్తారు, నీ వల్ల ఏముంది, ఎందుకురా టైం వేస్ట్ రా ఇదిరా. అప్పుడు మనం ఏమనుకుంటాం అంటే అరే అవును నిజమే అయి ఉంటది, అరే మనకి మన మీద డౌట్ వస్తుంది, అరే మనం చేయగలమా అన్న ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ రానివ్వకూడదని నేను ముందే చెప్పలేదు ఎవరికి. సో నా కాన్ఫిడెన్స్ నేను కాపాడుకొని ఉంచుకున్నాను. నిజంగా ఎవరికైనా చెప్తే సో వాళ్ళు ఎట్లా మనల్ని తక్కువ చేసి చూస్తారు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర టాలెంట్ ఉన్నా వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే మనకన్నా ఎదిగిపోతాడు, అదొక ఫీలింగ్ కూడా ఉంటది. సో మీరు ఏదైనా పని చేయాలనుకుంటే ఎవరికి చెప్పొద్దు, ఫస్ట్ మీరు ఎదిగిన తర్వాత వాళ్ళు తెలుసుకోవాలి. అది మెయిన్, ఇది మెయిన్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే మీరు ఎదిగిన తర్వాత వాళ్ళ నుంచే కాల్ వస్తుంది, చెప్పాల్సిన అవసరం లేదు. అది కాన్ఫిడెన్స్ గా నీకు అంటే నేను ఇది చేయగలను అని అంటే చేసేయి, ఎవరికి చెప్పొద్దు కూడా. అది ఆబ్వియస్ నిజంగా అది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది. నువ్వు 10 మందికి చెప్పావా, అందులో 9 మంది నేను జడ్జ్ చేసేస్తాను. ఒక్కడే నీకు ఏదో అరే చేయరా చేస్తున్నాడు మా ఫ్రెండే కదా అనుకుంటారు, కానీ 9 మంది టైం వేస్ట్ అలా అంటారు అనమాట. సో అందుకే ఎవ్వరికి చెప్పకుండా ఫస్ట్ ఒక స్టేజ్ దగ్గర వచ్చేసి అరే నేను ఇది చేశాను రా అని చెప్పుకుంటే కిక్ వేరుగా ఉంటుంది. సో మౌలికి బ్యాక్ బోన్స్ ఎవరు? మౌలికి బ్యాక్ బోన్ మదర్ సిస్టర్ ఇద్దరు. సో అంటే మమ్మీ పేరు అక్క పేరు? మమ్మీ పేరు శ్రీలత, ఓకే, అక్క ఉజ్వల. సో ఎట్లా సపోర్ట్ చేస్తారు ఇద్దరు మమ్మీ అక్క? అంటే స్టార్టింగ్ నేను చిన్నప్పటి నుంచి ఏ అదవ పని అంటే నేను మరీ అంత అదవ పని కూడా చేయలేదు, మళ్ళీ అదవ అనుకోవద్దు. అంటే లైక్ చదువులో డల్. ఓకే. మా మమ్మీ ఏంటంటే నాకు ఇదేదో ఒకటి ఈ చదువులో డల్ కాబట్టి మా మమ్మీ ఏంటంటే అరే నువ్వు చదువులో డల్ కాదు, నువ్వు చదవాలను అంటే ఒకసారి ఏం జరిగిందంటే ఇది ఒక స్టోరీ చెప్తా. నేను స్కూల్లో ఉన్నప్పుడు అసలు చదివేవాడిని కాదు. ఒకసారి ఏమైందంటే మా మమ్మీ అన్నది అరే నువ్వు చదివితే నువ్వు అంటే నీకు తెలివి ఉంది, నువ్వు చదివితే పక్కాగా నువ్వు ఒక బెస్ట్ చేస్తావని. సరే మా మమ్మీ ఎన్నిసార్లు అంటుంది కదా బెనిఫిట్. నేను అప్పుడు దాకా చదివేవాడిని కాదు, ఎగ్జామ్స్ ఏం రాసేవాడిని కాదు, అంటే జస్ట్ పాస్లు అలా అయ్యేవాడిని. అరే మా మమ్మీ ఎన్నిసార్లు చెప్తుంది ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి సీరియస్గా
ఒక టెస్ట్ కి అంటే ఒక ఎగ్జామ్ కి మనకి యూనిట్ టెస్ట్లు ఉంటాయి కదా స్కూల్ టైంలోని ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఒక యూనిట్ టెస్ట్ కి అరే మా మమ్మీ చెప్పింది అలా నాలో అంత టాలెంట్ ఉందా ఇంకొంచెం చదువుదామని చదివా. అది చదివిన తర్వాత ఎగ్జామ్స్ అసలు ఒక్కళ్ళ దగ్గర ఏం చూడకుండా నా సొంతంగా ఏం చదివానో అదే మొత్తం కంప్లీట్ చేసి రాసా. క్లాస్ ఫెస్ట్ వచ్చా. క్లాస్ ఫెస్ట్ వచ్చాను, మనకు బ్యాచ్ ఇచ్చారు, అది వేసుకొని అసలు లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది అనుకొని అది పెట్టుకొని బ్యాచ్లు పెట్టుకొని హడావిడి చేసాను స్కూల్ మొత్తం. ఆ రోజు మా మమ్మీ వచ్చేసి చూసావా నువ్వు చదివితే ఇలా ఉంటది, నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యవరా నువ్వు అని అంటారు. అందులోకి టీచర్లు కూడా వీడు అసలు మాట వినరండి, మాట వింటే ఇలా చదివితే ఫస్ట్ బాగా చేస్తాడు, ఫస్ట్ అని కాదు బాగా చేస్తాడు కానీ చెయ్యడు, లేజీ పింకితనం. స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు, క్లాస్ మధ్యన బయటకు వెళ్ళిపోయి బయట ఆడుకుంటాడు, వేరే క్లాసులు డిస్టర్బ్ చేస్తాడు, ఇలా అనేవారు. కానీ ఎప్పుడైతే అది వచ్చిందో ఇంకా దొరికిందే ఛాన్స్ నా మీద చాడీలు చెప్పడం స్టార్ట్ చేశారు. మా మమ్మీ అది చాడీలు కాదు, అంటే నీలోనే ఉన్న గొప్పతనం తీస్తున్నారు వాళ్ళు, అది వీడి దగ్గర టాలెంట్ ఉంది కానీ వీడు ఇట్లా చేస్తాడని. ఓకే నాకేంటి అప్పుడు వచ్చేసింది కదా చాలే మన ఎంజాయ్మెంట్ పోతుంది అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ గా వచ్చేసాను. అది వచ్చేసిన తర్వాత మా మమ్మీ అప్పటి నుంచి ఏం చేసినా సరే రే నీలో టాలెంట్ ఉందరా నువ్వు చేయట్లేదు, నీలో టాలెంట్ ఉంది చేయట్లేదు అని చెప్పి ఎప్పుడు తిట్టేది. బట్ మనకి ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. అది కూడా అర్థం చేసుకుని మా మమ్మీ ప్రతి సమ్మర్ కి ఒక దేనికో పంపించేది. అంటే ఫస్ట్ స్కేటింగ్ అని, తర్వాత మ్యూజిక్ క్లాసెస్ అని, తర్వాత ఇవేం అవ్వట్లేదంటే అరే హార్డ్వేర్ కోర్స్ నేర్చుకుంటాం అని చెప్పి ప్రతి సమ్మర్ క్యాంప్స్ ఉంటాయి కదా, అలా న్యూస్ పేపర్ లో ఒకసారి స్టేడియంలోని క్రికెట్ కోచింగ్ నేర్పిస్తున్నారు అని అనగానే మా మమ్మీ పట్టుకెళ్ళింది వెంటనే. అప్పటికప్పుడు అరే పదా అని అన్నది. నాకు క్రికెట్ గురించి అంత నాలెడ్జ్ లేదు అప్పటికి. స్టేడియం దగ్గర డైరెక్ట్ గా పట్టుకెళ్ళిపోయి చూసింది మొత్తం. అక్కడ వాళ్ళని అడిగింది ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇది ఏంటంటే అలా అన్నాడు క్రికెట్ కిట్ ఉండాలి. అప్పటికప్పుడు మా మమ్మీ క్రికెట్ షాప్ పట్టుకెళ్ళి మొత్తం కిట్ కొనేసింది. మొత్తం అంత అమౌంట్ పెట్టేసి కిట్ కొనేసింది. ఈవినింగ్ కి సెలక్షన్స్ పట్టుకెళ్ళిపోయింది. ఈవినింగ్ సెలక్షన్స్ పట్టుకెళ్ళిపోగానే నాకేమో క్రికెట్ అప్పుడు దాకా ఏదో స్ట్రీట్ క్రికెట్ ఆడుకునే వాళ్ళం, అక్కడేమో ప్యాడ్లు వేసుకొని హెల్మెట్లు వేసుకొని బాల్ ఎంత గట్టిగా ఉంది ఆడాలి అనగానే కళ్ళు మూసుకొని 6 బాల్ వేస్తే 3 బాల్ ఊపేశాను. ఎటు వెళ్ళిందో వాళ్ళు నాకేం తెలుసు, కళ్ళు మూసుకొని ఊపేసిందానికి. తర్వాత చెప్తారు కదా వాళ్ళు చెప్పారు. వెనకట్ల కేపర్ నాకు మోటివేషన్ బల్లె గుడ్డు కళ్ళు మూసుకొని కొడుతున్నావు నాకు తెలియదు బ్రో. అంటే ఇంకోటి ఏంటంటే బ్యాట్ కి నేను కవర్ ఉంటది కదా అది కూడా ఓపెన్ చేయలేదు, స్టిక్ వ్యాక్యూమ్ చేసిన కవర్ ఉంటది కదా దాంతో కళ్ళు మూసుకొని ఇలా మొత్తం అలా ఊపేశాను. ఊపేసాను బాల్ ఒకటి ఇటు వెళ్ళిపోతుంది అటు వెళ్ళిపోతుంది వెనకాలకి ఎవరు భలే ఊపుంది ఊపురా ఊపు ఆడో మోటివేషన్. నువ్వు ఆగన్నా నాకు ఇప్పుడు దాకా ఏం తెలియదు అన్నాను. లాస్ట్ చూస్తే ఓకే బాల్స్ ఇన్ని కొట్టాలండి, అవతల ఉన్న కోచ్కి ఏం తెలుసు నేను కళ్ళు మూసుకొని కొడుతున్నాను, నేను హెల్మెట్ వేసుకున్నాను కళ్ళు కనిపించేవాడు, నువ్వు బాగా ఆడుతున్నాడేమని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత అలాగా 3 years అలాగా క్రికెట్ కోచింగ్ వెళ్ళాను. తర్వాత అది కూడా ఎందుకులే క్రికెట్ కోచింగ్కి వెళ్ళాం కానీ దీనిలో ఏం చేస్తాం, పాలిటిక్స్ ఉంటాయి ఇవి ఉంటాయి మనం పెద్ద క్రికెటర్లు ఇండియా టీంకి ఆడేలేము కదా అని చెప్పేసి ఇంట్రెస్ట్ పోయింది నాకు అప్పుడు. అది ఇంట్రెస్ట్ పోతే మళ్ళీ వేరేది ఇది అది అని చెప్పేసి ప్రతి సమ్మర్ కి ఏదో ఒకటి కోర్స్. అంటే అమ్మ ఆలోచించింది అంటే దేంట్లో దాంట్లో వీడిని సెట్ చేయాలి, అంటే ఎలాగో చదువులో కాకపోయినా ఎందులోనైనా సెట్ చేయాలి అనేది మమ్మీ కాన్సెప్ట్ అనమాట. సో అన్నిట్లో నాకు అంత సపోర్ట్ చేసింది. సో ఎప్పుడైతే మనం యూట్యూబ్ ఇది చేస్తున్నామో మా మమ్మీకి ఇంట్రెస్ట్ లేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. హోటల్ మేనేజ్మెంట్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్ ఇంట్రెస్ట్ లేదు. వీడికి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అనే ఒక కాన్సెప్ట్ తోని మా మమ్మీ హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ చేయించింది. అప్పుడు నేను వర్క్ చేసిన రోజులు ఓకే నార్మల్గా ఉండేది. తర్వాత నేను స్విట్జర్లాండ్కి వెళ్దామని చెప్పాను కదా, మాస్టర్స్ ఇన్ కల్నరీ ఆర్ట్స్ చేద్దామని చెప్పేసి. తర్వాత ఇంక యూట్యూబ్ ఇది అవ్వగానే నేను దాని మీద ఇంట్రెస్ట్ పోయిందని చెప్పాను, లైక్ తర్వాత ఎప్పుడైనా వెళ్దాము అని చెప్పాను. సరే ఏదో ఒకటి చేస్తున్నట్టు చేసుకొని చెప్పి మళ్ళీ ఒక 6 months ఒకసారి అలాగా అడిగేది అనమాట, స్విట్జర్లాండ్ వెళ్తానన్నావు ఏది ఎంతవరకు ప్రాసెస్ స్టార్ట్ చేసేది ఇది ఏది అని. ఏంటంటే ఒక ఫిక్స్డ్ ఒక గ్రోత్ ఉంటుంది కదా, లైక్ కల్నరీ ఆర్ట్స్ చేసేసి నువ్వు సెఫ్గా జాయిన్ అయితే ఒక్కొక్క పొజిషన్ నువ్వు పెరుగుతూ అందులో కెరియర్ ఉంటుంది కదా. ఇదే యూట్యూబ్ ఆన్లైన్ డిజిటల్ సైడ్ అయితే నీకు ఎప్పుడు వరకు ఉంటుందో తెలియదు, ఏంటవుతుందో తెలియదు, నీకు చెయ్యొద్దు అనట్లేదు, చెయ్యు. బ్యాక్ ఎండ్లో మా మమ్మీ అయితే ఫుల్ సపోర్ట్. అంటే స్టార్టింగ్ లో మనకు తెలుసు మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఆబ్వియస్లీ మన చేతిలో నుంచి రెవెన్యూ మనం పెట్టుకోవాలి. మా అక్క అప్పుడు జాబ్ చేసేది, మా అక్క ఇచ్చింది, మా మమ్మీ ఇచ్చేది, ఏం చేస్తున్నావో చెయ్యు బట్ డెడికేటెడ్ గా చెయ్యి. మా మమ్మీ ఏంటంటే సింపుల్ గా యూట్యూబ్ చేసినా ఏం చేసినా నువ్వు డెడికేటెడ్ గా చెయ్యి, నువ్వు చాలా లైట్ తీసుకొని చేస్తావు, డెడికేటెడ్ గా చెయ్యి. సో కంటిన్యూ చేసా. మా మమ్మీ అండ్ సిస్టర్ అయితే ఫుల్ సపోర్ట్ దీనికి.
ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ బయట వాళ్ళు ఇంక చెప్పడం స్టార్ట్ చేశారు, అంటే లైక్ అదే బాగుంది ఇలాగ చేస్తున్నాడు ఇది ఏదైనా కానీ వాళ్ళకి ఒక ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది. స్టిల్ మా మమ్మీకి ఉంటది లైక్ హోటల్లో ఏం చేయట్లేదు అంటే లైక్ కెరియర్ లో అంటే మమ్మీ అంటే పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తారు అంటే ప్రొఫెషనల్ గా ఏదైనా చేస్తే బాగుంటది కదా, మళ్ళీ యూట్యూబ్ లో ఎన్ని రోజులు అంటే ఉంటాడు, ఎంత మనకి రెవెన్యూ వస్తుంది, ఈ లైఫ్ ఎలా సెట్ అవుతుంది అన్న ఆలోచనలు ఉంటదా. బట్ స్టిల్ మా మమ్మీ ఇప్పుడు ఏమంటది అంటే నేను ఏదైనా ఒక రోజు వీడియో చేయకపోతే వెంటనే ఫోన్ చేసిద్ది. అంటే నేను హైదరాబాద్ లో ఎక్కడైనా ఉంటే వెంటనే ఫోన్ చేసిద్ది. ఇంట్లోనున్నా నేను బెడ్రూమ్ లోకి వచ్చి వీడియో ఎదురా అంటే డైలీ పెడతాం కదా, మా మమ్మీ అడుగుతుంది అంటే దీని మీద నీకు ఇంట్రెస్ట్ ఉంది, డైలీ ఎందుకు పెట్టట్లేదు, ఎందుకు ఇంట్రెస్ట్ గా ఎందుకు చేయట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేసింది. ఓకే అమ్మా ఈ రోజు ఇలా ఉందమ్మా ఇలా ఉందని ఇక చేస్తాం, అంత సపోర్ట్ అనమాట. ఇందులో కూడా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఏదైనా చేస్తాను అంటే ఇది ఒక సేఫ్ ఇది అంటే ఇంకా ఫుల్ గా సపోర్ట్ చేసిద్ది. మా మమ్మీ ఇప్పుడు ఫుల్ గా సాటిస్ఫై ఎప్పుడు అవుతుంది అంటే నేను ఒక రెస్టారెంట్ పెట్టి నేను లైఫ్ లో సెట్ అయినప్పుడు సాటిస్ఫై అవుద్ది అంతే. అంత సపోర్ట్ చేసిన వాళ్ళకి నా లైఫ్ లో ఒకటే డ్రీమ్, నేను అనుకున్న దాంట్లోనే సీరియస్గా వర్క్ చేసి నేను ఒక సక్సెస్ అయ్యి మా మమ్మీకి హ్యాపీ చేయాలి. ఇప్పుడు ప్రౌడ్గానే ఉంది మమ్మీకి అడుగుతాను నేను, అమ్మ నువ్వు ప్రౌడ్గా లేవా, ఎంతమంది ఇచ్చేస్తున్నారు ప్రౌడ్గా ఉందిరా, కానీ ఇంకా కావాలి నీకు ఇంకా ఎక్కడో చూడాలనుకున్నాను అంటా ఉంటారు. అది మమ్మీ. మా అక్కేమో అరే చిల్లిగా ఉండరా, నేనున్నాను కదా చిల్లిగా చెయ్యి, నువ్వు మెల్లిగా చేస్తుండు. అక్క యాక్చువల్లీ జాబ్ చేసేది ఇక్కడ, తర్వాత ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళిపోయింది. అక్క ఇప్పుడు యుఎస్ లో ఎంఎస్ చేస్తుంది. ఆల్రెడీ దానికి ముందు 2 years అలా జాబ్ చేసేసి ఇప్పుడు వెళ్ళింది. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం ఈ ఇయర్ రీసెంట్ గానే. సో నెక్స్ట్ అక్క అయితే కామెంట్స్ వస్తా ఉంటాయి కదా, సో ఏదైనా బ్యాడ్ కామెంట్ ఏదైనా వచ్చిందా అంటే చూసి ఫీల్ అయింది ఏదన్నా? బ్యాడ్ కామెంట్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ లోని చాలా మంది ఫుడ్ గురించి చేస్తే ఏవేవో కొన్ని బూతులు తిడతారు. అంటే నా బాధ ఏంటంటే బూతులు నేను చూసి తీసుకోగలను, బట్ మా మమ్మీ ప్రతి కామెంట్ చదువుతుంది. నేను వద్దు వీడియో చూసి వదిలేమ్మా అని అన్నా సరే చూస్తూ అలాగా కామెంట్లు చదువుతూనే ఉంటది మా మమ్మీ. అక్కడ ఫీల్ అవుతుంది అని చెప్పి కొన్నిసార్లు కామెంట్లు డిలీట్ చేస్తాను నేను. బట్ నాకు వచ్చిన వాటిలోని కొన్ని బూతులు మాట్లాడితే నాకు కొద్దిగా ఇది అనిపిస్తుంది. బట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఓకే ఇలాంటి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారులే మనల్ని చూసి, పాపం ఏ మానసిక స్థితిలో ఉన్నాడో ఆ కామెంట్ పెడుతున్నాడు, లేకపోతే ఇంట్లో ఖాళీగా ఉండి ఇంట్లో వాళ్ళు ప్రెజర్ తట్టుకోలేక నేను ఏదో చేస్తున్నాను కదా, ఈడేదో సంపాదించేస్తున్నాడు కదా, ఈడికో మాట అనేద్దాం అని అంటున్నాడేమో, మెంటలీ కొద్దిగా డిస్టర్బ్డ్ ఉన్నాడేమో అని చెప్పి నేను అలాగా సరదాగా రిపోర్ట్ కొట్టి పక్కన పెట్టేస్తాను. రిపోర్ట్ కొడతాను జాగ్రత్త, ఎవరు కామెంట్ చేయకండి మౌలి, రిపోర్ట్ కొడతాను. సో అంటే హ్యాపీగా ఫీల్ అయిన కామెంట్స్? హ్యాపీగా ఫీల్ అయ్యేదంటే చాలా మంది పేరెంట్స్ ఫోన్ చేస్తారు, లైక్ ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ ఒకసారి కలుస్తారు కదా, సో అలాంటి వాళ్ళు అంటే డైరెక్ట్ కామెంట్స్ ఇది నార్మల్గా వచ్చే దాంట్లో కూడా సేమ్ ఫీల్ ఉంటది. ఇలాగా మా ఇంట్లో ఇలాగా మా అబ్బాయి లాగే ఉంటావు, నీ వీడియోస్ చూస్తా ఉంటే ఏదో హోమ్లీ ఫీలింగ్ వస్తుంది, ఒక కొడుకు లాగా ఒక తమ్ముడు లాగా ఒక మా బ్రదర్ లా ఉంటావు. కొంతమంది అయితే వాళ్ళ బ్రదర్ ఎవరో ఎక్స్పైర్ అయిపోవడం, అలాగైతే సేమ్ అలా ఉన్నావు అన్న, నిన్ను చూస్తే ఆ అన్నను చూసినట్టు అనిపిస్తూ ఉంటది, అలా రిలేట్ చేసుకుంటారు అనమాట. నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అది చూసినప్పుడు చాలా హ్యాపీ. అంటే ఓకే మనం మన లైఫ్ లోని ఒక ఒంటరిగా అంటే లైక్ పేరెంట్స్ ఉన్నా సరే ఫ్రెండ్స్ లేకపోతే మనకి ఒక షేరింగ్, మనం ప్రతిదీ పేరెంట్స్ షేర్ చేసుకోవాలి ఉంటుంది. ఫ్రెండ్ చెప్పాలని మనకు ఒక ఫ్రెండ్ కావాలి, మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే. అలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా మౌలికి? మౌలికి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒక హార్డ్లీ 2-3 మెంబర్స్ ఉంటారు. 2-3 మెంబర్స్. సో గర్ల్ ఫ్రెండ్ ఉందా? నిజం చెప్పు. ఉంది లేదు చెప్పకపోవచ్చు, చెప్తే బాధ, చెప్పకపోతే బాధ. చెప్తే ఎవరికి బాధ? నీకా బాధ లేకుంటే వాళ్ళక బాధ లేకుంటే మమ్మీకి తెలుసా? మమ్మీకి ఎవరికి తెలియదు. ఓకే అంటే ఇప్పుడు ఏంటంటే ఒక మౌలికి గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? నేను గర్ల్ ఫ్రెండ్ అన్న లవర్ అనలే, గర్ల్ ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటే గర్ల్ ఫ్రెండే కదా. అవును గర్ల్ ఫ్రెండే. మీకు అర్థమైంది కదా గర్ల్ ఫ్రెండ్ అంటే ఎవరు? అలాగైతే ఉన్నారు. సార్ పేరేంది? లవర్ పేరు చెప్పిన అవసరం లేదు, గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఏదేదో అనేసుకుంటారు, అప్పుడే వదిన స్టార్ట్ చేస్తారు వాళ్ళు. నార్మల్ గా అమ్మాయి పేరు దొరకడం చాలు మన వాళ్ళకి. నువ్వు అంటే నువ్వు లవ్ చేస్తున్నా
లవ్ చేస్తున్నావు ఎవరన్నా? అంటే అవును. అంటే క్రష్ అనేది అందరికి ఉంటారు కదా. కాదు, ఇప్పుడు నేను 2 సైడ్ లవ్ అంట కదా, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఉందా లేదా? అది అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం చాలా రోజుల తర్వాత. అయితే ఉంది, ఉండొచ్చు ఉండకపోవచ్చు, సరే నాకు తెలియదు. నీకు తెలియదు కదా, వేరే వాళ్ళకి తెలుసా ఇది? ఎవరికైనా నీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ? ఎవరికి అంటే ఉంటేనే కదా తెలుస్తుంది. ఉంది కదా లేదా? సరేలే, అది ప్రైవసీ లేదు, నేనేం అనలేదు ఇంకా. అంటే ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకూడదు, టైం వచ్చినప్పుడు అది రివీల్ అవుతుంది అంతే. కార్డులు పంచుతాం అంటే డైరెక్ట్ పెళ్ళా? అంతే. అంతేనా? అంతే. సో అంటే నువ్వు అనుకున్నట్టు సేమ్ అట్లానే దొరికిరా గర్ల్ ఫ్రెండ్? లవర్ అనలే, గర్ల్ ఫ్రెండ్ అన్నా. దొరికిరా అంటే ఇప్పుడు ఎలాగనుకున్నా అలా దొరకడం మన అది వేరేకి వెళ్ళిపోద్ది కదా. ఓకే. మమ్మీకి తెలుసా? మమ్మీకా తెలుసా? మమ్మీ మమ్మీకి అన్ని విషయాలు చెప్తా ఉంటా కదా. చెప్తా. సో ఈ విషయం చెప్పినావు మరి? చెప్పావా? ఓకే. మమ్మీ నుంచి ఏం రియాక్షన్ వచ్చింది? మమ్మీ నుంచి సరే అంటే మమ్మీ నుంచి పాజిటివ్ గానే ఉంటది మ్యాక్సిమం, ఎందుకంటే నేను అలాంటి ఉన్న మమ్మీకి తెలుసు కాబట్టి అవతల వాళ్ళ లక్కీ అంటది. ఓకే, అవునా? సో మౌలి నెల సంపాదన ఎంత? మౌలి నెల సంపాదన అంటే మనకి రొటేషన్ కి సరిపోద్ది బ్రో. ఓకే. అంటే రొటేషన్ కి నువ్వు రొటేషన్ ఏం చేస్తావు? ట్రావెలింగ్ కానీ లేకపోతే ఇప్పుడు చేసే ప్రతి రెస్టారెంట్ ఫుడ్ చేసినా లేకపోతే ఒక ప్లేస్కి వెళ్ళి మేము కుకింగ్ చేయాలనుకున్నా ఖర్చు అవుద్ది కదా. ఇప్పుడు లైక్ నేను ఒక ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేయాలనుకున్నా దానికి నేను ఐటమ్స్ చేయాలని ఖర్చు అవుద్ది. అవును. ఇప్పుడు ట్రావెలింగ్ చేయాలన్నా పెట్రోల్ కానీ లేకపోతే ఎక్స్పెన్సెస్ ఏవో ఒకటి అవుద్ది, వాటికి అవుద్ది అనమాట. ఎందుకంటే మనం ప్రతి రెస్టారెంట్ దగ్గర ప్రమోషనల్ ఎక్కువ రావు, ఎక్కువ చార్జ్ చేయము. సో వెళ్ళడానికి రొటేట్ అవుతూ ఉంటాయి కొన్ని ఇంట్లోకి ఏమైనా చేయడానికి కానీ. సో అంటే లాంగ్ ట్రావెల్ ఏది చేసినాను? లాంగ్ వెళ్ళి ముంబైలో ప్రమోషన్ అయినా జస్ట్ నార్మల్ గా ఎక్స్ప్లోర్ చేయడానికి? ఓకే. లైక్ అక్కడ ఉన్న ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ప్రమోషన్ చేసినప్పుడు ఎంత వస్తుంది మనీ? ప్రమోషన్ లైక్ రెస్టారెంట్స్ అంటే బ్రాండ్ టు బ్రాండ్ డిఫరెంట్ ఉంటుంది బ్రో. ఓకే. బ్రాండ్ టు బ్రాండ్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ హైయెస్ట్ ప్రమోషన్ ఎంత తీసుకున్నావు అది చెప్పు నాకు. చెప్పాలి, ఇది మాత్రం నిజం చెప్పాలి. హైయెస్ట్ ప్రమోషన్ అంటే నార్మల్ గా వస్తుంది బ్రో. ఒక ప్రమోషన్ కి మనకి 25-30. నేను హైయెస్ట్ వచ్చింది అడిగిన, నాకు 25 30 వద్దు. మీకు నేనే ఆయన షాక్ అయ్యే విషయం చెప్తా మీకు ఇప్పుడు. చెప్పు. అంటే అవన్నీ చెప్తే బాగోదేమో. ఏం కాదు, చెప్పు. సో ఎంత వచ్చింది హైయెస్ట్ ప్రమోషన్? మీకు తెలుసా? నాకు తెలుసు. ఏంది, నేను నార్మల్ గా వచ్చి ఇంటర్వ్యూ చేస్తా అనుకుంటా. నేను అన్ని ఎంక్వైరీ చేసుకుని వస్తా. ఎంత వచ్చింది? 25,000 వచ్చిందా? నిజం చెప్పు. సరే, మీరు ఏదో ఫిగర్ అనుకుంటున్నారు, చెప్పండి. ఫిగర్ కాదు, నేను నిజం చెప్తా. ఓకే సరే, ఒక ప్రమోషన్ అంట మౌలి, నిజమేనా? అది ఒక్క ప్రమోషన్ కాదు బ్రో, అది మల్టిపుల్ వీడియోస్. అవి సరే, ఎన్ని వీడియోస్? అదొక 7-8 వీడియోస్ కంబైన్డ్. అది మేబీ బ్రాండ్ వాల్యూ అయి ఉండొచ్చు, లేకపోతే మనం డీల్ చేసే విధానం అయ్యి ఉండొచ్చు. అది మాత్రం నువ్వు చెప్పవు. అది ట్యాకిల్ చేయడం అనేది ఎవరు ఇండివిజువాలిటీ టాలెంట్. అది చేసినందుకు నా పర్సనల్ లేదు, నీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళు మీతో ప్రమోషన్ చేయించుకోవచ్చు. సో ఇది మనం తప్పుగా మాట్లాడుకోవద్దు. అది ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండాలి బ్రో. అంటే లైక్ కొన్ని అప్పులు ఇవన్నీ ఉండాలి. సో అది వచ్చినందుకు అది స్పాన్ చాలా తక్కువ, ప్రమోషన్ స్పాన్ చాలా రిస్క్, చాలా బ్యాడ్. అంటే బ్యాడ్ ఇన్ ద సెన్స్ ఇల్లీగల్ కాదు, అంటే కొద్ది బ్యాడ్ కామెంట్. ఇల్లీగల్ చేస్తే నేనే అడుగుతుంటా బెట్టింగ్ యాప్ అని, అలాంటివి మాత్రం అస్సలు చేయను నేను. సో ఇది జనరల్ గా అయ్యేదంటే, కాకపోతే మనకి ఇదేంది. సో అది వచ్చినందుకు మాత్రం ఇంట్లోనే ఒక ప్రాబ్లమ్ ని 45% సాల్వ్ చేశాను. ఓకే, ఇంకా 55% బ్యాలెన్స్ ఉంది, దానికోసం ఇంకా కష్టపడాలి. అప్పులు ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. ఓకే, సో అట్లాంటి 2-3 వచ్చేసి మీ అప్పులని నెరవేరాలని చెప్పేసి మా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. సో ఇంకో విషయం ఏంటంటే, ఆయన బ్రాండ్ నేమ్ చెప్పట్లే, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి బ్రాండ్ నేమ్ చెప్పట్లే. సో ఇంత టాలెంట్ ఉంది, 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నందుకే ఆయన
ఒక 8 వీడియోలు చేసుకోవడం జరిగింది. బట్ బెట్టింగ్ అది అయితే అసలు కాదు, ఎందుకంటే నాకు చూపించిండు. బట్ నేను కూడా చెప్పొద్దు, ఆయన ప్రైవసీ కావాలి కాబట్టి నేను కూడా చెప్పట్లేదు. సో అంతే, మీరైతే తప్పుగా అనుకోవద్దు ఎవరు. అండ్ బెట్టింగ్ యాప్స్ అయితే మాత్రం నేను అస్సలు చేయను, అసలు ఇల్లీగల్ గానీ ఒకరికి ఎఫెక్ట్ అయ్యేది మాత్రం అస్సలు చేయం. బట్ ఇది కూడా ఏంటంటే బై లక్ వచ్చింది, ఇది బై లక్ చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి. చాలా మందికి తెలుసు అనుకుంటలే, కొంతమందికి నీ సబ్స్క్రైబర్స్ కి ఏం తెలీదా అంటే మన ఇది చాలా మంది కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి చేయించింది. సరే మీరు గెస్ చేయండి ఏ వీడియో అయి ఉంటుందో. అది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటది, చాలా గెస్ చేయండి. అదొక సీజన్ లో జరిగింది, ఆ సీజన్ రీసెంట్ గానే పోయింది, ఏదో మీకు తెలిసిపోయి ఉంటది. సో కామెంట్ చేయండి, కామెంట్ చేసిన వాళ్ళకు ఒక లైక్ వేసుకుంటాం మేము, అంతేనా? అంతే, లైక్ అంతే కదా. సో ఎప్పుడన్నా మౌలి ఏడవడం జరిగిందా? జరిగింది. ఎప్పుడు, ఎక్కడ, ఏం జరిగినప్పుడు అంటే నేను నార్మల్ గా స్టార్టింగ్ నుంచి ఎక్కువ మందితో కలిసే రకం కాదు. నా లైఫ్ లోని ఫ్రెండ్స్ ఎక్కువ మంది లేరు, అండ్ ఎప్పుడు చూసినా ఒంటరిగానే ఉండేవాడిని. ఉన్న ఫ్రెండ్స్ కి మనం ఇచ్చిన వాల్యూ అయినా మనకి వచ్చేది కాదు. చుట్టూ మనుషులు లేనప్పుడు 4 గంటల మధ్యన ఆడడమే. ఒకసారి రూమ్ లో ఒక్కడనే కూర్చొని ఉంటే మా మమ్మీ ఇలాగా లోపలికి వచ్చారు. రారా తింటావు అని అంటే సరే వస్తాను అని అన్నాను. తర్వాత మమ్మీ 2సారి వచ్చింది. చూసేసరికి డల్గా ఇలా కూర్చొని ఉన్నాను, మమ్మీ వైపు చూడట్లేదు. అరే ఏమైందిరా అని చెప్పేసి దగ్గరికి వచ్చింది మమ్మీ. వచ్చేసి కూర్చుంటే అరే ఏమైందన్నా అనుకుని ఇలా ఎత్తగానే నీళ్ళు కారిపోయాయి కంట్లో నుంచి. అసలు ఏమైంది మమ్మీ షాక్, అసలు ఏం జరిగింది, అసలు ఏం చెప్పట్లేదు, ఏడుస్తున్నాడు అంటే మమ్మీ అన్నాను అసలు ఏం లైఫ్ ఇంట్రెస్ట్ ఇది లేదు, ఎక్కువ ఒంటరిగా అనిపిస్తుంది, ఎవరు లేరు చుట్టూ, ఎవరు లేరు, చాలా ఒంటరిగా ఉన్నాను. నేను ఇంపార్టెన్స్ ఇచ్చిన ఫ్రెండ్స్ కూడా నాకు ఈ రోజు దాకా మీరు నమ్ముతారో నమ్మరో ఏవి షేర్ చేసుకోవడానికి కూడా ఎవరు లేరు. నాకు కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ షేర్ చేసుకోవడానికి నాకు ఫ్రెండ్స్ కావాలి. సో నాకు ఒక్క ఫ్రెండ్ కూడా నాకు అవైలబుల్ గా ఉండేవారు కాదు. మమ్మీతో నేను అన్ని షేర్ చేసుకోలేను, కొన్ని నేను అసలు అంతగా షేర్ చేసుకోలేము. చాలా మందికి తెలుసు అంటే ఒంటరిగా ఉండడం ఎంత బాధో తెలుసు, చాలా డిప్రెస్డ్ గా ఉండేవాడిని నిజం చెప్పాలంటే. సో మమ్మీకి ఇంకా ఏడవగానే అరే నువ్వు ఇలాగా ఉంటే అవ్వదు, నువ్వు ఏదో షార్ట్ ఫిల్మ్స్ అంటున్నావు లేకపోతే ఏదో అంటున్నావు, ఏదో ఒకటి చేసుకొని నేను డబ్బులు ఇస్తాను, నువ్వు ఫస్ట్ ఇంట్లో ఉండడం తగ్గించి బయట కొద్ది తిరగడం స్టార్ట్ చేయాలి. సో ఆ టైంలో అంటే అప్పటి నుంచి నాకేంటంటే జనాల ముందు ఏడవడం రాదు, అంటే ఎక్కువ నేను ఏడవలేను. నేను ఏదున్నా సరే నైటే ఏడుస్తాను, నైట్ పడుకున్నప్పుడే ఏడుస్తాను. అంటే గుర్తు తెచ్చుకొని ఏడుస్తాను, ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ని చూసినప్పుడు కానీ లేకపోతే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని ఎంజాయ్ చూడడం కానీ, అరే మన లైఫ్లోని ఈ ఫేజ్ లేదు అంటే మనం ఒంటరిమే అన్న ఫీలింగ్. ఇప్పుడు ఏంటంటే పేజ్ వచ్చిన తర్వాత చాలా మంది పేజ్ వాళ్ళతోనే రెగ్యులర్ గా నేను కలుస్తున్నాను, ఫ్రెండ్స్ ని కలుస్తున్నాము, ఇది కలుస్తున్నాం ఉంది. కానీ ఈ పేజ్ స్టార్ట్ అవ్వకుండా మాత్రం ఒంటరే. సోలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు అంటే నాకు స్కూల్ టైం నుంచి ఒకే ఒక ఫ్రెండ్ ఉన్నా. ఓకే కాదు, ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ కొన్ని షేర్ చేసుకోవాలనుకున్నావు, అట్లాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎవరైతే అంటే నిజం చెప్పాలంటే ఈ ఫ్రెండ్స్ అంటే స్కూల్లో కూడా చాలా మంది మధ్యలోనే వచ్చేసి నాకున్న ఫ్రెండ్ కొద్దిగా డిస్టెన్స్ ఇది చేశారు. బట్ ఇప్పుడు ఈ పేజ్ అంతా వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫ్రెండ్ తో కలుస్తున్నాను అప్పుడప్పుడు, అంటే ఫ్రీక్వెంట్ గా కలుస్తున్నాను. ఇప్పటికి మా మమ్మీ కూడా అన్నదన్నమాట, అరే నీ లైఫ్ లో ఇలాంటి ఫ్రెండ్ ఇంకోటి దొరకడరా, నువ్వేమైనా సాధించినప్పుడు ఆడ కళ్ళలోని మా ఫ్రెండ్ చేసాడన్న ఆనందం ఉంది అని అన్నారు. బట్ ఒక ఫేజ్ లోని ఒక ఫేజ్ అంటే ఒక 3-4 years దాకా అది కూడా లేదు నాకు యాక్చువల్ చెప్పాలంటే. అంటే మల్టిపుల్ పీపుల్ వాళ్ళ ప్రయారిటీస్ వేరు ఉండొచ్చు కదా, దానికి నేను ఏం చేయలేను. నా ప్రయారిటీస్ బట్టి నేనైతే ఉంటూనే ఉన్నాను. సరే ఇప్పటి నుంచి నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ నేనే. సో ఫ్రెండ్స్ ఓకే. సో ఇప్పటి నుంచి నీకు ఏమైనా చెప్పుకోవాలంటే నాకు చెప్పొచ్చు. సో ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్, అఫీషియల్ గా చెప్తున్నాం, మేము ఇద్దరం ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి, ఓకేనా? సో నువ్వేమైనా చెప్పుకోవాలంటే నాకు చెప్పొచ్చు, సో ఏమైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్ గా మీతోనే మనకి నాకు ఎలాగ మారింది, టైం మారిందంటే అరే ఎవరు లేరు అనుకొని మా అమ్మకి హక్ చేసుకొని నేను అంతగానో ఏడ్చినోడిని మనం ఈ రోజు 10 లక్షల మంది మన తోడున్నారు అన్న, నేనున్నాను కదా అని అంటుంటే అమ్మా
అరే ఒక్కడు కూడా లేడు అనుకున్నానే, ఈ రోజు 10 లక్షల మంది వచ్చేసారు, పేజీల వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఈ రోజు మీరు ఇంతమంది వచ్చిన తర్వాత ఇంకా మనం ఇంకా సోలో ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఇలా ఫోన్ ఎత్తేసి చేస్తే ఇంత లక్షల మంది చూస్తా ఉంటే ఇంకా. కానీ ఇంతగానం మాట్లాడినావు కదా, ఒక విషయం దాపెట్టినావు నా దగ్గర. 2014లో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను. అవును, చేసినావా? చేశాను. మరి అది చెప్పలేదు ఏంది? చెప్పలే కామెడీ కంటెంట్ అంటే కామెడీ చేసేవాడిని. ఓకే, అంటే లైక్ చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి నాకు యూట్యూబ్ ఇంట్రెస్ట్. స్టార్టింగ్ నుంచి అది నేను స్టార్ట్ చేసుకున్నా. ఏవో మల్టిపుల్ ఇవన్నీ పెట్టేవాడిని, బట్ అంత రీచ్ ఉండేది కాదు. అంటే మనకి తెలియదు ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పి. జస్ట్ వీడియో పెట్టాలి. ఎందుకంటే మనకి తెలుసు ఒక కంపెనీ ఇంటర్నెట్ ప్యాక్ తెచ్చే ముందు యూట్యూబ్ ఎలా ఉంది, అన్లిమిటెడ్ డేటా వచ్చిన తర్వాత యూట్యూబ్ ఎలా ఉంది అనేది మీకు మొత్తం మారిపోయింది. అప్పటి నుంచి యూట్యూబ్ క్రేజ్ వచ్చింది యాక్చువల్గా. సో ఆ తర్వాత ఫుడ్ కోసం ఏమైనా చేయాలని చెప్పేసి ఈ పేజ్ చేశాను. ఈ పేజ్ సెపరేట్ గా స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా బెస్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే అది 2014ది, అందులోనే రీచ్ లేదు. నేను 2020లో ఇంకొక కాన్సెప్ట్ నేను స్టార్ట్ చేస్తే ఎవరు చూడరు. బట్ సెపరేట్ గా నేను వచ్చేసి ఫుడ్ కోసం స్టార్ట్ చేయడం అనేది ఒక ఇది అనిపించింది. ఓకే, సో అంటే మౌలి అంటే వెజిటేరియనా నాన్ వెజిటేరియన్? ప్యూర్ నాన్ వెజిటేరియన్. ప్యూర్. సో నేను ఇది ఎందుకు అడిగిన అంటే రీస్ అనే 2 days or 3 days బ్యాక్ నువ్వు ఒకటి పెద్ద థాలీస్ చేసినావు, ఆ చికెన్ పీస్ తినుకుంటా. అవునవును. సో అదంతా నువ్వే తిన్నావా? జస్ట్ ప్రమోషన్? నిజం లేదు, అది మల్టిపుల్ చాలా పెద్దగా ఉందా థాలి? ఇంత పెద్దగా ఉంది నిజం చెప్పాలంటే. అంటే అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ టేబుల్ అంత ఉందా థాలి? ఆ కెమెరా ముందు మాత్రమే నేను ఉన్నాను, దాని వెనకాతలు మా వాళ్ళు కాచుకొని కూర్చొని ఉన్నారు. నీవు కాచుకొని. నాకు ఎప్పుడు మా వాళ్ళు చెప్పేది అదే, అరే కొంచెం బెటర్ అని, ఫాస్ట్ వీడియో ఒకటి రాకలేస్తుంది అలా రిక్వెస్ట్ చేస్తారు. అయితే మౌలికి టీం ఉందా? అంటే కెమెరామ్యాన్, ఎడిటర్ లేరు? నువ్వే డిఓపి, నువ్వే ఎడిటర్, నువ్వే క్రియేటర్? నేను. ఓకే, ఏ టు జెడ్ మీరే. అంటే ఎవరన్నా మేము వస్తామని అన్న వాళ్ళు ఎవరన్నా? అంటే నాతో పాటు ఫ్రెండ్స్ వస్తారు. ఈ మధ్యన అంటే ముందు చెప్పాను కదా, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఎవరో ఒకటి ఫ్రెండ్ వస్తే వెళ్ళిపోయే వాళ్ళని తినేసి ఇలాగా నా మట్టుకు నేను కెమెరా ఫిక్స్ చేసి తింటూ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసేవాడిని. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఫుడ్ గురించి మొత్తం నేను వీడియో తీసేసి నేను తినే పార్ట్ ఒకటి ఫోన్ ఇచ్చేస్తాను ఎవరికొకరికి, వాళ్ళు తీసి పెట్టేసేవారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళడం, ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, అప్లోడ్ చేయడం అన్ని మనమే. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మన ఇళ్లలో కొన్ని కర్రీస్ ఉంటున్నప్పుడు బెండకాయ, వంకాయ ఇట్లా చాలా మంది తినరు. ఇప్పుడు ఈ నాన్ వెజ్ వస్తే నేను ఓన్లీ చికెన్, మటన్, ఫిష్ ఫ్రై తింటా, సో మిగతా ఏం తినా. సో అట్లాంటివి కొన్ని నీకు ఉంటాయి. సో ఒక రెస్టారెంట్ కి నువ్వు ప్రమోషన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నీకు ఇష్టం లేని ఫుడ్ కూడా ఉంటది, సో అది తినాల్సి వస్తుంది. తింటావా? అంటే మాక్సిమం నాకు ఇప్పుడు దాకైతే ఇష్టం లేని ఫుడ్ ఏం రాలే. అంటే పీతలు, రొయ్యలు అన్నీ తింటావా? ఆక్టోపస్ కూడా అన్ని ఎగిరే పాకి ఇదే ఎన్ని తింటా. సరే, ఇప్పటి వరకు అంటే అది ఎవరు తినంది నువ్వు ఏదైనా తిన్నావా? ఎవరు తినంది నేను ఏమైనా తిన్నానా? లేదు, అలా ఏం తిన్నా. ఏం లేదా? ఇప్పుడు ఆక్టోపస్ తింటారు కదా. ఆక్టోపస్ చాలా మంది మన 2 తెలుగు రాష్ట్రాలు ఎవరు తినరు, నువ్వు తప్ప. అయితే అది నేను తిన్నాను. అంటే చాలా తక్కువ మంది తింటారులే ఆక్టోపస్. తిన్నాను. ఇంకా కాదా, అది తినేటప్పుడు నీకు ఏమనిపించలే? మంచి ఫ్లేవర్ వచ్చింది సీ ఫుడ్ ఇది. ఓకే, అంటే ఇంకా దానికి మించి ఇంకేమైతే తినలేదు ఇప్పుడు దాకా. ఓకే, మేబీ రేపు పొద్దున్న ఏదైనా రెస్టారెంట్ లో పాములు, తేళ్లు, అమ్మా నా భయం అయ్యి. అంటే రేపు పొద్దున్న నేను బ్యాంకాక్ లో ఎక్కడికైనా వెళ్తే అక్కడ అన్ని అయ్యే ఉంటాయి కదా. సరే, నీకు బ్యాంకాక్ ప్రమోషన్ వచ్చింది, సో వెళ్తావా? వెళ్తావు. ఈ పాములు అన్ని పాము సాహసం చేయలేను, అదొకటి సాహసం చేయలేను. అదొకటి మన బీఫ్ తిన్ను. బీఫ్ అంటే మన వాళ్ళకి మనకి అది ట్రై చేయొచ్చు, మేబీ ట్రై చేయొచ్చా? అంటే బయటికి వెళ్ళాక అంటే ప్రమోషన్ వస్తే చేయడానికి రెడీ. ఓకే, రెడీ ఇన్ ద సెన్స్ కొన్ని అంటే మన వాళ్ళు హట్ అవుతారు కదా కొన్ని. ఇప్పుడు పాము గానీ లేకపోతే కాదు, అంటే మనోళ్ళు హట్ అవుతారని పాము తింటలే, కానీ పాము తినాలని ఉంది. హట్ అంటే ఫస్ట్ స్నేక్ అంటే భయం, అవును. సెకండ్ బీఫ్ అంటే మన డివోషన్. ఈ రెండింటిని స్కిప్ చేస్తాం, మిగతా ఏమైనా ట్రై చేయొచ్చు. అంటే ఒక నైట్ మేర్ ఉంటది కదా, పాము అనేది ఒక నైట్ మేర్, అంటే అదొక భయం. సో మనం అంటే మళ్ళీ కళ్ళలో అవి
ట్రై చేస్తాను చేస్తాను తింటావు తింటా. అవునా? అంటే ఇప్పుడు దాకా ట్రై చేయలేదు, బట్ బయటికి వెళ్తే వాళ్ళ కల్చర్ ట్రై చేయాలి. నా మోటో ఏంటంటే ప్రతి ఒక్క కల్చర్ ని చూపించాలి. ఇప్పుడు నేను సోలోగా చేస్తున్నాను కాబట్టి అది వర్కౌట్ అవ్వదు, నాకు టీం కావాలి. టీం కావాలంటే ఫైనాన్షియల్లీ సెట్ అవ్వాలి. సో ఫైనాన్షియల్ గా సెట్ అయ్యి ఒక టీం బిల్డ్ చేసిన తర్వాత అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను, కల్చర్ చూపిస్తాను, అన్ని చేస్తాను. కానీ మౌలి ఏదో తెలియని, ఏదో చెప్పని, ఏదో లోపల ఏదో బాధ ఉందనిపిస్తుంది. ఉందా? అంటే బాధలు అందరికీ ఉంటాయి కదా. ఓకే. సో అట్లాంటి బాధ అయితే ఒకటి ఉంది. ఉన్నాయి. ఓకే. సో అవన్నీ ఎప్పటి వరకన్నా సాల్వ్ అయిపోతాయి? సాల్వ్ అయిపోతాయి. మనం ఎవరి జోలికి వెళ్ళాం, మన జోలికి ఎవరు రారు. ఈ రోజు దాకా నేను ఒక్క గొడవ కూడా నేను వెళ్ళలేదు. ఒక్క గొడవకి నా మీద రాలేదు, నేను ఒక్కరి మీద గొడవకి వెళ్ళలేదు. మిమ్మల్ని ఎవరైనా మోసం చేయడం జరిగిందా? మోసం అంటే ఇది ఉంటది కదా, అందరి ఫ్రెండ్షిప్ లోని ఉండేదే. మన దగ్గర ఉంటూ డబల్ ఫేస్ గా మారడం, మన దగ్గర ఉంటూ వేరే వాళ్ళతో కలిసి మన కోసం బ్యాక్ బిచ్చింగ్ చేయడం ఉంటది. అది లైఫ్ లో ఇంకా అంటే ఎలా అయిపోయిందంటే చాలా యంగ్ ఏజ్ లోనే మనం అలాంటి వాళ్ళని చదివేసామేమో అనిపిస్తుంది. అందుకే నేను ఎవరిని దగ్గర రాను. సో ఎవరైనా ప్రమోషన్స్ ఇచ్చి అంటే డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. సో ఎంతమంది? ఒక ఇద్దరేమో ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇంకా చీప్ మెంటాలిటీ అనుకోవడమే. ఇంకా ఎందుకంటే వాళ్ళ వర్క్ వాళ్ళకి తెలుసు. మనం ఒకవేళ వీడియో చేసిన తర్వాత వాళ్ళకి ఏ రకంగా బిజినెస్ జరుగుతుందో వాళ్ళకి తెలుసు. సో అప్పుడు దాకా మేము ఏంటంటే అరే డబ్బులు తర్వాత అయినప్పుడు మనం వీడియో పెట్టేద్దాం, ఫస్ట్ వాళ్ళకి ఏదైనా అవ్వాలి, ఆ తర్వాత చూద్దాం అనుకునేవాళ్ళం. వీళ్ళ వల్ల ఏమైందంటే మనం ముందుగుండా తీసుకోవడం అలా చేయడం స్టార్ట్ చేసాం. కొంతమంది ఏమనుకుంటారంటే ఆ మాత్రం కూడా మనల్ని నమ్మట్లేదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. బట్ ఏం చేస్తాం, కొంతమంది చిల్లరగా బిహేవ్ చేసినప్పుడు ఉన్నారు. సో వాళ్ళని ఏం చెప్పొచ్చు కదా, వేరే వాళ్ళ దగ్గర ప్రమోషన్ చేయించుకొని వాళ్ళకి కూడా డబ్బులు లేకుండా మోసపోయినట్టే కదా. అంటే యాక్చువల్ గా వాళ్ళని ఇప్పుడు అది చెప్పానంటే మళ్ళీ వాళ్ళ రెస్టారెంట్స్ మీద వాళ్ళ బ్యాడ్ నేమ్ అవి ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఉండాలి. ఇది మన మంచితనం. అంటే వాళ్ళు డబ్బులు లేకున్నా సో మనం వాళ్ళ గురించి బయట చెప్పకపోవడం, జస్ట్ మనం చెప్తున్నాం కానీ నేమ్స్ చెప్తలే కాబట్టి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ దీని గురించి కానీ బ్యాడ్ నేమ్ వస్తుంది. ఒక థింగ్ ఏంటంటే అంత రన్ చేసి అంత పాష్ గా మాట్లాడేసి ప్రమోషన్ చేసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇంత చిల్లరగా బిహేవ్ చేసి మీది మీరు చేసేసారు. రేపు పొద్దున్న నాకు ఎవరైనా ఫోన్ చేసి ఆ మనిషి అలాంటి అని అంటే ఆబ్వియస్లీ నేను ఉన్నలాగా చెప్తాను. మరీ మంచిగా నేను రేలంగి కదా కాదు కదా, నవ్వుతూ మంచిగా చెప్పడం ఉన్నది ఉన్నలాగా చెప్తాను. ఇది క్యారెక్టర్ ఇది అనుకుని చెప్తాం. బట్ వీడియోలో చెప్పేసి వాళ్ళకి మనం అలా బట్ ఉన్నారు. సో ఈ రోజు ఏమైనా ప్రమోషన్ చేసా? ఈ రోజా చేసా. ఏది? సీ ఫుడ్ ఫెస్టివల్ అని ఒకటి జరుగుతుండాలి, వెళ్ళి కవర్ చేశాను అనమాట. అన్ని సీ ఫుడ్స్ మొత్తం తిన్నా? మొత్తం సీ ఫుడ్, లాబ్స్టర్, స్క్విడ్స్, ఆక్టోపస్, క్రాబ్, మన ఫిష్ వెరైటీస్ ఉంటాయి. వంజరం ఫిష్ ఫ్రై అని పెద్ద ఫిష్ ఒకటి పట్టుకుని వచ్చాడు, 8 kgs ఎంత ఉందో ఒకటి. అలా అంటే మనకి ఫ్రై చేసి ఇస్తారు. బట్ అదేంటంటే అప్పటికే మేము ఫుల్ అయిపోవడం, దాన్ని అలా వదిలేసాం అనమాట. ఈ రోజు బతికిచ్చాం దాన్ని. బతికిచ్చారా? అంటే కాదు, నీకు డిఫరెంట్ కోరికలు ఏమైనా ఉన్నాయి అంటే నేను ఇది తినాలనుకుంటున్నా, అది ట్రై చేస్తే బాగుంటుంది అనేటివి? అంటే నా డిఫరెంట్ కోరికలు అంటే ఏం లేదు. నాకు ఎప్పటి నుంచో నా డ్రీమ్ ఏంటంటే నేను ఏ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యానో ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి. ఓకే. కాదు, నువ్వు మళ్ళీ బ్రెయిన్ తింటావా? లేదు, తింటాం. అంటే నేను అన్న క్వశ్చన్ వేరు, నువ్వు అనుకుంది వేరు. అర్థమైందా? మనిషి బ్రెయిన్ తింటాను. తింటావా? సో బాగా సతాయిస్తావు మనిషిని. అట్లా సతాయించిన వాళ్ళు ఎవరైనా? అంటే థింగ్ ఒకటి చెప్తాను. మనిషి బ్రెయిన్ అంటే జస్ట్ నిజమైన మీరు ఏదో అనుకోకండి. మీరు నార్మల్ గానే మేము ఏమేమో తినేస్తున్నాం అనుకుంటున్నారు. అలా గోరలు తింటారు. అంటే ఇప్పుడు నేను నార్మల్ గా ఎప్పటితో మాట్లాడను. చాలా అంటే నా ఇదిగా ఉంటాను, సెల్ఫ్ రిజర్వ్డ్ గా ఉంటాను. బట్ ఆ పర్సన్ నాకు ఒక్కసారి పరిచయం అయిపోయి నా గురించి తెలిసి నాకు కనుక క్లోజ్ అయ్యాడా, అమ్మమ్మ ఇంకొదలనాడిని. అయితే రేపటి నుంచి నాకు ఉంటుంది. అలా మరి అంత సతాయించలే అన్న, అంటే ఇంకా బడా మాట్లాడుతూనే ఉంటాను. నువ్వు పారే అలా వస్తుంది అనమాట. సో మన వ్యూవర్స్ మొత్తం అందరు అనుకుంటున్నారు ఏంటి ఇంతసేపు మాట్లాడిపిస్తావు, జర ఫుడ్ తినిపియని అంటున్నారు. సో ఈ రెస్టారెంట్ కి నువ్వు ప్రమోషన్ చేసినావు?
అంటే ప్రమోషన్ చేశాను, బట్ Okay. నేను మోస్ట్ విజిటెడ్ ఎక్కువ సార్లు వచ్చే రెస్టారెంట్. ఓకే, ఎక్కువ సార్లు వచ్చే ఎక్కువ రెస్టారెంట్. సార్లు వస్తాను. సో ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఏది? నాకు నచ్చింది చెప్పనా, ఫేమస్ చెప్పనా? ఓకే, రెండు చెప్పు. అంటే ఇక్కడ నార్మల్ గా ఒక గ్రేవీ అనేది ఉంటది, బాగుంటది. ఓకే, సో అప్పుడు స్టార్టింగ్ వీడియోలో కూడా చెప్పాను ఇది బెస్ట్ అవుతుంది ఈ రెస్టారెంట్ లో అని చెప్పేసి. ఓకే. సో అది నాకు బాగా ఇష్టం. నాకు ఆ గ్రేవీ నేమ్ ఏంది? అది గ్రేవీ పేరేంటి? ఆ గ్రేవీ స్పెషల్ గ్రేవీ అంతే, ఆలు అదే చెప్తారు, స్పెషల్ గ్రేవీ అంతేనా నేమ్? ఓకే. అది ప్రిపేర్ అవడానికి ఎంత టైం పడుతుంది ప్రిపేర్ అవడానికి? రాజుల గ్రేవీ. ఓకే, రాజులు అంటే రాజులు చేసుకున్న గ్రేవీ అది. అది నాకు తెలిసి ముందుగుండా ఒక పెద్ద క్వాంటిటీలో ప్రిపేర్ చేసి ఓకే దాన్ని యూజ్ చేసేవారు అనుకుంటా, పికిల్ టైప్ లో కదా, పికిల్ సబ్స్టిట్యూట్ లాగా. ఓకే, అలాగా అది ప్రిపేర్ అవడానికి ఎంత టైం పట్టింది బ్రో? 1 day పడుతుంది. గ్రేవీ ప్రిపేర్ అవ్వడానికి. అందులో దాన్ని అలాగా చేస్తా మొత్తం దగ్గరికి అయ్యి ఒక ఇంత ముద్ద తయారవడానికి 1 day పట్టింది. ఓకే. సో అది అప్పుడులోని అలాగే ఉండేది కదా, లైక్ ఇప్పుడు మీట్ ఏదైనా ఉందనుకోండి, అంటే ఇప్పుడు అప్పుడే తినేయాలి, లేకపోతే ఫ్రెష్ గా ఉండదు. ఓకే. సో దాన్ని ఏం చేస్తారు, ఫ్రై చేస్తూ ఆయిల్ వేస్తూ ఫ్రై చేస్తూ దాన్ని ఉంచితే ఒక టైం పీరియడ్ దాకా ఉంటది. సో ఇప్పుడు మనకి పికిల్స్ ఎలాగ వచ్చాయి, అప్పుడు అది పికిల్ టైప్ అనుకోండి, కొద్దిగా ఎక్కువ రోజులు ఉండేటట్టు అలా ప్రిపేర్ చేస్తాను. సో అదొకటి. ఇంకా వెరైటీస్ ఏమున్నాయి ఇక్కడ? కోయిటా చికెన్ ట్రై చేస్తాను. ఓకే, అంటే అది ఎట్లా ఉంటుంది? అది మనకి ఒక చికెన్ గ్రేవీ టైప్ లో వచ్చి పైన ఆనియన్స్ తో లాగా డెకరేట్ చేసి, ఆనియన్ రింగ్స్, ఫ్రైడ్ ఆనియన్ రింగ్స్ తో డెకరేట్ చేసేస్తారు, బటర్ నాన్ తోని వాటితో పేర్ చేసుకుని బాగుంటది. అండ్ ఇక్కడ నాకు తందూరి ఐటమ్స్ నచ్చుతాయి, బట్ మెయిన్ గా నేను ఆ గ్రేవీ కోసమే వస్తా. ఈ రెస్టారెంట్ కి అయితే గ్రేవీ కోసమే పక్కా మంత్లీ 4-5 times వస్తాను. ఓకే, మంత్లీ 4-5 times. సో ఇది వరకు ఇంకా ఎక్కువ వచ్చేవాడిని. ఓకే, ఇది వరకు ఎక్కువ వస్తుండే. సో నాకు కూడా ఆ రాజుగారి కాలంలో చేసుకున్నది నేను కూడా చూడాలనుకుంటా. రాజుల గ్రేవీ. సో ఆ రాజుల గ్రేవీ ట్రై చేద్దాం ఒకసారి. సో మొత్తానికైతే మా ముందుకి రాజుల గ్రేవీ మా ముందుకు వచ్చేసింది. సో బిర్యానీలో తినబోతున్నాం. సో ఇదేనా రాజుల గ్రేవీ? సో ఇది అంటే నీకు ఇష్టమైంది కదా, సో ఇది ఎట్లా కుక్ చేస్తారని ఎప్పుడన్నా అడిగినావు? దగ్గరికి వెళ్ళి కుక్ చేస్తుంటే చూడడం కానీ? అలా ఏం చూడలేదు, బట్ ఇది ప్రిపేర్ అవడానికి ఆల్మోస్ట్ 1 day పడుతుంది. 1 day పడుతుంది. కానీ ఇది 1 day అంటే ఈ రాజుల గ్రేవీ ప్రిపేర్ అవ్వడానికి 1 day పడుతుంది అంట. 1 day అంటే 24 hours. కదా, కుకింగ్ చేసే వాళ్ళన్నా చాలా ఇబ్బంది పడతారు కదా పాపం. మరి చెయ్యాలి అంటే ఇది ఇప్పుడు కాదు, చాలా లాంగ్ రెసిపీస్ కదా. ఇది రెసిపీ ఇప్పటిది కాదంటే రెసిపీ ఇప్పటిదే కాదు, మీరు ఇది ఇప్పటిది కాదు అనుకోకండి. ఇది అప్పుడు రాజుల కాలం నుంచి చేసుకుంటున్నావు కదా, అందుకే దానికి ఆ పేరు వచ్చింది. సరే, ఇప్పుడు నువ్వు ప్రమోషన్ కి వచ్చినావు ఈ రెస్టారెంట్ కి, ఓకేనా? సో ఎట్లా చేస్తావు అది నాకు ఇప్పుడు చూపించాలి. ఈ రెస్టారెంట్ గురించి మన వ్యూవర్స్ కి చెప్పాలి. అవునా? ఓకే. సో ఫస్ట్ బిర్యానీ తెచ్చుకుంటాం అంటే మనం మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఇస్తాం కానీ చెప్తాను చూడండి. ఓకే. వేడి బిర్యానీలో ఈ రాజుల గ్రేవీ ఇలాగా 2 స్పూన్లు వేసుకొని, ఆహా చూస్తే చాలా టెంప్టింగ్ ఉంది కదా. నీ మాటలే టెంప్టింగ్ ఉన్నాయి కదా. ఇది చూడండి. ఓకే. యాక్చువల్గా చేత్తోదేనండి, ఇక్కడ ఇంటర్వ్యూ కాబట్టి నేను స్పూన్తో తింటున్నాను. ఓకే. నీట్గా బిర్యానీలో నా గ్రేవీని ఇలా ప్రేమతో కలిపి ఇలాగా ఒక స్పూన్ తీసుకొని, అసలు మౌలి తింటుంటే నాకు నోట్లో వాటర్ వస్తున్నాయి. అమోఘం. కాదు, నా మాటలే పట్టించుకుంటలేడు కదా అసలు ఫుడ్ ముంగటుంటే. కాదు, నన్ను తినమని చెప్పావా నువ్వు? సారీ, అంటే ఫుడ్ మాయలో పడిపోయాను. ఓకే. సో నేను కూడా టేస్ట్ చేస్తా నీట్గా. ఓకే. కలుపుకొని. ఓకే. అంటే నేను నీట్గా తినని అనడం, నీట్గా కలుపుకొని. అంటే మనం ఫుడ్ చేత్తో తింటేనే మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. కానీ మేమేందంటే స్పూన్ తోటి ఎందుకు తింటున్నాం అంటే మళ్ళీ వాష్ చేసుకోవాలి, మళ్ళీ ఇంటర్వ్యూ మధ్యలో లేసి వెళ్ళిపోవాలి, ఇదంతా ఎందుకని చెప్పేసి. ఎందుకంటే బిర్యానీ కానీ ఏదైనా మనం ఫుడ్ స్పూన్ తో తినడం క్రైమ్ అంటారు చాలా మంది. అనట్లేదు. ఓకే, క్రైమ్ ఏం కాదులే, ఎవరు కంఫర్టబుల్ అదే. కాదు, నువ్వు ఎప్పుడు తినలేదా స్పూన్ తో? తిన్నాను, బట్ మాక్సిమం చేయి పెట్టేస్తా, ఎందుకంటే చేతితో తినకపోతే ఆ ఫీల్ రాదు. ఏదో చేతిలో ఎక్స్ట్రా ఫ్లేవర్ ఏదో ఉంటదేమో మనకి. అంతేలే, అదొకటి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. సో మనం కూడా రాజుల గ్రేవీ మనం కూడా
ఒకసారి టేస్ట్ చేద్దాం. చికెన్తో చేసిన అనుకుంటా. ఉంటది చికెన్ ఉంటది, చాలా బాగుంది, టేస్ట్ ఉంది. అంటే కొన్ని సార్లు స్పైసీగా వస్తుంది, కొన్ని సార్లు మైల్డ్ స్పైసీగా వస్తుంది. బట్ ఏదైనా బిర్యానీతో కాంబినేషన్ బాగుంటది, చాలా బాగుంది. సో మీరు కూడా వైజాగ్ వస్తే సో ఈ రెస్టారెంట్ పక్కా విజిట్ చేయండి. సో మౌలి డీటెయిల్స్ చెప్తాడు. చెప్పు మౌలి. ఇది సీతందార్ దగ్గర ఉన్న చెఫ్స్ విలేజ్ రెస్టారెంట్. చెఫ్స్ విలేజ్ రెస్టారెంట్ మ్యాక్సిమం చాలా మంది మన వీడియోలో చూసుంటారు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇంకోటి వచ్చి గ్రేవీ ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంది. కానీ నాకు తెలిసి ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో మధ్యలో మాట్లాడిపిస్తే మళ్ళీ నన్ను తిట్టుకుంటాడు, నా తిండి తినాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఫైనల్ గా సో మౌలి డ్రీమ్ ఏంది అసలు? మౌలి డ్రీమా? మౌలికి ఉన్నది ఒకే ఒక డ్రీము, మా మమ్మీని అందరిని మా ఫ్యామిలీని ఒక మంచి పొజిషన్లో పెట్టాలి, సక్సెస్ అయ్యి వాళ్ళకి ఒక హ్యాపీ లైఫ్ని ఇవ్వాలి. అండ్ దాంతోపాటు నేను ఏ ఫుడ్ని అయితే ప్యాషన్గా తీసుకున్నానో ఆ ఫుడ్ ఇండస్ట్రీలోని ఏదో ఒకటి చేయాలి, నాకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి. అది వీడియోస్ పరంగా ఒక కల్చర్స్ని చూపించి ఓ ఇది చూపిస్తున్నాడు మౌలి అనైనా ఉండాలి, ఉండాలి. దాంతోపాటు బిజినెస్ లో కూడా ఏదో ఒకటి చెయ్యాలి, అంటే ఫుడ్ బిజినెస్ లో. అంటే టోటల్ గా ఏంటంటే ఒకటే గోలు, ఫుడ్ ఇండస్ట్రీలోని ఫుడ్ లోని ఏదో ఒకటి చేసి డిజిటల్ గా అండ్ లైఫ్ లో కూడా ఏదో ఒకటి చేసి ఫ్యామిలీని ఒక మంచి పొజిషన్ లో పెట్టాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో నువ్వు అనుకున్నది జరగాలని చెప్పేసి మా శివ స్టూడియోస్ తో కోరుకుంటూ ఇలాగే అంచెలంచెలుగా ఎదగాలి. ఇంకా నీ ఛానల్ 1 million అయింది కదా, ఇంకా 5 millions అవ్వాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో థ్యాంక్ యూ సో మచ్. సో మౌలిది ఫస్ట్ ఇంటర్వ్యూ రాబోతుంది, సో చూసి ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ మౌలి. సో ఫైనల్ గా ఏమనుకుంటున్నావు, ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ? సూపర్ ఉంది అసలు, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అంటే ఇలా కూర్చొని ఇంటర్వ్యూ ఇది నా ఫస్ట్ ది, చాలా 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 బాగుంది. అండ్ మీతో మాట్లాడుతూ చాలా కంఫర్టబుల్ గా అయిపోయింది ఇంటర్వ్యూ. నిజంగా 1 hour దాటిపోయింది, మీకు బోర్ కొడుతుందేమో. బోర్ కొట్టదు నాకు తెలిసి, బోర్ కొట్టదు. కంటెంట్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మౌలి. థ్యాంక్ యూ సో మచ్.